చాలా సంతోషం. ఈ సమయంలో ఈ విధంగా దేవుని యొక్క కార్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి యేసుక్రీస్తు సువార్త సభల ద్వారా లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అవగాహన పెంచాలనే ఆతృతతో బెతెస్దా పెంతెకోస్తు ప్రార్థనా మందిరం వారు నిర్వహిస్తున్న ఈ యేసుక్రీస్తు సువార్త సభలలో వాక్య సందేశం అందించడానికి నాకు అవకాశం కల్పించిన స్థానిక దైవజనులు పాస్టర్ సత్యానంద గారికి, వారి కుటుంబానికి ప్రభు పేరిట వందనాలు. కూడి వచ్చినటువంటి ఆయా ప్రాంతాలలో దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్న సేవకులకు నా నిండు వందనాలు. ప్రత్యేకంగా దేవుని సందేశాన్ని ఆలకించడానికి వచ్చిన మీ అందరికీ కూడా దైవ దీవెనలు. చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది వారికి ఇవ్వబడిన తలాంతులు కాదు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎ టాలెంట్. గాడ్ హెస్ గివెన్ ఎ గిఫ్ట్. దేవుడు వారికి తలాంతులు ఇవ్వలేదు, నా దృష్టిలో బహుమానం ఇచ్చాడు. ఆ శ్రేష్టమైనటువంటి గిఫ్ట్ని వాళ్ళు ప్రభు పరిచర్లో వినియోగిస్తున్నారు. వారికి నిండు దీవెనలు కలుగును గాక. విందాం ప్రియులారా దేవుని మాటలు. నాకు 10:30 వరకు సమయం ఉంది. ఇప్పుడు 9:20 అవుతుందంటే ఒక గంట సేపు నేను మీకు వాక్యాన్ని అందించే అవకాశం కనుక ఎక్కువసేపు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వినడానికి చాలా విలువ ఉంది ప్రియులారా. దేవుని మాటలు వింటున్నప్పుడు శ్రద్ధంతా దేవుని మాటల మీద పెడదాం. అటు ఇటు కదలద్దు. ఇంకా యేసుక్రీస్తు వారు మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన విస్తరించి మాట్లాడారు, అనేకులతో మాట్లాడారు, అనేక సందర్భాలలో మాట్లాడారు, అనేక మాటలు మాట్లాడారు, అనేక స్థలాలలో మాట్లాడారు, అనేకమైనటువంటి జనాంగంతో మాట్లాడారు. కానీ ఎవరితో మాట్లాడారో, ఎలాగ మాట్లాడారో బైబిలే సాక్ష్యం ఇస్తుంది. అందరూ వినండి. ఎక్కువ మార్కు సువార్త 4వ వినండి అన్నానుగా, చూడనలా, అందుకే వినండి అన్నాను. ఈ బైబిల్ రిఫరెన్స్లు చూడడం కొంచెంసేపు ఆపుదాం, ఎక్కువ శాతం వినండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 33లో అంటారు, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఆయన ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి వారికి వాక్యమును బోధించను. ఉపమానము లేకుండా ఆయన బోధింపలేదు. సో when the people are having adequate strength to receive the word of God, then Jesus Christ has used a lot of parables to give the word. Without parables he never gave any sermon. నేను అంటున్నాను, వినడానికి శక్తి కలిగిన కొలది మాట్లాడతారు వారు. మన రోజులు బాగుండాలన్నా, మన సంవత్సరాలు బాగుండాలన్నా దేవుని మాటలు వినాలి. యోబు గ్రంథం 36, 10, 11 వచనాలలో ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవ చేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చగలరు. కనుక వినాలి ప్రియులారా. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో వినడానికి చాలా విలువిచ్చింది. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ఏదేను తోట మొదలుకొని పద్మాస ద్వీపం వరకు కాన్సెప్ట్ ఒకటే, వినండి. మీరు వింటూ ఉండగానే సత్యాన్ని అర్థం చేసుకుంటారు. మీరు వింటూ ఉండగానే ఆలోచన శక్తి పెరుగుతుంది. మీరు వింటూ ఉండగానే ఆ ఆలోచన మిమ్మల్ని అనుభవంలోకి తీసుకెళ్తుంది. కనుక జాగ్రత్తగా వినాలి. నాకు అన్నీ తెలుసు అనుకునే తత్వంలో కానీ, నేను వినాల్సిన అవసరం లేదనుకునే వారితో కానీ దేవుడు మాట్లాడాల్సిన పని కూడా లేదు. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఏదేను తోట మొదలుకొని పద్మాస ద్వీపం వరకు కాన్సెప్ట్ ఒకటే, లిసన్ కేర్ఫుల్లీ అండ్ రిసీవ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. ఏదేను తోటలో ఆదాము నవ్వను పెట్టినప్పుడు దేవాది దేవుడు తన నోటి మాట వినమని చెప్పారు. కొంచెం ముందుకు చదివితే నిందారహితుడు నీతిపరుడైన నోవహును గనువని 120 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. ఆ తర్వాత యూప్రటీస్, టైగ్రీస్ అన్నటువంటి 2 నదుల మధ్య భాగమైన కల్దీల దేశానికి చెందిన ఉర్రన్న ప్రాంతం నుంచి అబ్రామ్ అని ఒక ఆయనను పిలిచి వారి ద్వారా దేవుడు మాట్లాడారు. అబ్రాము కుమారుడైన ఇస్సాకు ద్వారా మాట్లాడారు. ఇస్సాకు కుమారుడైన యాకోబు ద్వారా మాట్లాడారు. యాకోబు తనయుడైన యోసేపు ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. భయంకరమైనటువంటి ఐగుప్తు దాసత్వంలో ఇరుక్కుపడిపోయిన తన ప్రజలైన ఇజ్రాయేలీలను విడిపించి నడిపించడానికి మోషేను నాయకునిగా చేసి మోషే ద్వారా దేవుడు మాట్లాడారు. మోషే తదనంతరము
యెహోషువను నాయకుని చేసి యెహోషువ ద్వారా మాట్లాడారు. ఆ తర్వాత అద్భుతమైన న్యాయాధిపతులను పంపించి వారి ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చారు. ఆ పిదప 17 మంది ప్రవక్తలు వచ్చారు. 5 పెద్దవాళ్ళు, 12 మంది చిన్నవాళ్ళని చరిత్ర చెప్పుద్ది. ఈ 17 మంది ప్రవక్తలు కూడా దేవుని మాటలు ప్రజలకు అందించారు. పాత నిబంధనలోని 39వ పుస్తకమైన మలాకి, నూతన నిబంధనలో 27 పుస్తకాలలో మొదటి పుస్తకమైన మత్తయి సువార్తకి మధ్యలో ఒకే ఒక కాగితం. దానికి 400 సంవత్సరాల చీకటి కాలం, డార్క్ ఇయర్స్ అన్నారు, నిశ్శబ్ద కాలం, సైలెంట్ పీరియడ్ అన్నారు. ఆ సమయంలో దేవోక్తి లేదు, ప్రవక్త లేడు, ప్రవచనం లేదు. దేవుడు మౌనమైపోయాడు. 400 సంవత్సరాల కాలానంతరం తన ప్రజలైన ఈ మానవ కోటితో మాట్లాడడానికి ఇష్టపడి 400 సంవత్సరాల తర్వాత తన దేవోక్తిని బాప్తిజం ఇస్తున్న యోహాను గారికి అందించారు. ఆ యోహాను గారు దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు వారిని గురించి పరిచయం చేసి వారి మార్గాన్ని సరళం చేసి స్వయంకృతాపరాధము వల్ల జైలు పాలైపోయి తన వల్ల జరగాల్సిన కార్యక్రమాన్ని ఆపేశారు. అప్పుడు యోహాను చెరబట్టబడిన తరువాత ఈ దేవోక్తి లోకరక్షకుడు, తండ్రి అయిన దేవుని ప్రియకుమారుడు, జనితైక కుమారుడైన యేసుక్రీస్తు వారికి అందించడం జరిగింది. అక్కడి నుంచి వారు గలిలయ ప్రాంతంలో సేవ ప్రారంభించారు. ఈ రీతిగా వారితో సేవలో సంచరించి అనుభవాన్ని గడించిన 4 సువార్తలు రాశారు. దేవుని మాట వినడంలోని శ్రేష్టత. అంత మాత్రమే కాదు, హింసకుడను, దూషకుడను, హానికరుడనని తనంతట తానే పేరు పెట్టుకున్నటువంటి ఒక మత ఛాందసుడు, మత పిచ్చోడు, ఒక్క మాటలో చెప్పాలంటే మత ఉన్మాది. వీళ్ళు చాలామంది మనకు కనిపిస్తూనే ఉంటారు. అలాంటి ఒక తత్వం అతంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మత ఉన్మాది క్రీస్తుని ఎవరైనా అంగీకరిస్తే వారిని నిర్దయగా, నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోచి హింసించి బాధ పెట్టే ఒక మనస్తత్వం కలిగిన వాడు. స్టెఫన్ అనేటువంటి ఒక యవన దైవజనుడి యొక్క మరణాన్ని తన యొక్క సమక్షంలోనే జరగడానికి అంగీకరించి ఆ స్టెఫను పలికిన 2 మాటలకు ఆలోచన ప్రారంభించాడు. స్టెఫను మరణిస్తూ 2 మాటలు అంటారు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు అన్నాడు. అది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యానికి ఇలాంటి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని ఇది చాలా క్లాస్ భక్తి అండి. పిచ్చోళ్ళందరూ ఇందులోకి రాలేరు. అందుకనే చాలా స్పష్టంగా అంటున్నాను నేను. ప్రవీణ్ పగడాల గారి యొక్క శ్రీమతి అద్భుతంగా మాట్లాడారు ఇందాకడ. అదే సమయంలో ఒక పిచ్చది నోటుకొచ్చింది వాగుతుంది. అది తేడా ఆ స్త్రీలకి ఈ స్త్రీకి. వాడెవడో పెడుతున్నాడు, భర్త చచ్చిపోయిన 24 గంటలతో నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నావు? ఏం చేయమంటావు? గుండు చేసుకు తిరగమంటావా? భర్త చచ్చిపోయిన తర్వాత నవ్వుతూ మాట్లాడలేదు. ఆవిడ మాస్క్ పెట్టుకొని మాట్లాడారు. నవ్వుతూ మాట్లాడలే, ధైర్యంగా మాట్లాడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది నువ్వు చూడలేవు. నీ మత పిచ్చి కళ్ళకి అవి కనపడవు. అందుకనే కామెంట్స్ అలా వస్తాయి. వీళ్ళకి మతం తప్ప భక్తి తెలియదండి. ఓపెన్గా చెప్తున్నాను నేను, రికార్డ్ అవుతుంది. సన్మార్గంలో నడిపించేదే భక్తి అండి. సంస్కారం నేర్పించేదే భక్తి. యథార్థతను నేర్పించేది భక్తి. అందుకనే పిచ్చభక్తిలో ఉన్నటువంటి ఈ సౌలు ఆ మాటకి ఆశ్చర్యపడిపోయాడు. ఇప్పుడు ఆవిడ కూడా ఏమన్నారో తెలుసా? వీఆర్ నో ఇంట్రెస్టెడ్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ రివెంజ్. మేము ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆలోచనే లేదు. ఆయన విడిచిపెట్టిన సేవను కొనసాగించే బాధ్యత మా మీద ఉందండి. హల్లెలూయా. అందుకనే అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరని మాట్లాడారో అక్కడ ఆగిపోయాడండి ఈ సౌలు. ఏమిటితను ఇలా మాట్లాడుతున్నాడు? హింసిస్తున్న వారిని కూడా క్షమించమనగలిగే మనస్సుందా? అసలు యేసు అంటే ఇదా అని ఆలోచిస్తున్నాడు. రెండవదిగా ఒక మాట పలుకుతాడు స్టెఫన్. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అన్నాడు. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక విశిష్టత అదే. ఈ భూ సంబంధమైనవి పొందుకోవడానికి కాదండి. ఇది
పరసంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యాలు. ఆ మాట అతనికి ఆశ్చర్యమైపోయింది. ఎందుకంటే అతడు కూడా యూదుడే. ఒక యూదుడు ప్రతి రాత్రి ప్రార్థన ముగింపు ఏమని ఉంటుందో తెలుసా? నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను అంటారు. ఇప్పటికీ యూదులు ఎవరైనా ప్రార్థన చేసుకుంటే చివరి మాట అదే. ఎందుకంటే నేను పడుకున్నట్టే పోయినా నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నానని చెప్పాలి. అలాంటి మాట ఇప్పుడు స్టెఫను పలుకుతున్నాడు. ఆశ్చర్యమైపోయిందండి. ఈ లోపల దమస్కు మార్గంలో అతను వెళ్ళడానికి తాకీదులు పట్టుకొచ్చి ఇచ్చారు. అన్న నువ్వు వెళ్ళన్నా, ఆ దమస్కులో కూడుకున్న క్రైస్తవులందరినీ ఊచకోత కోసి చంపేయన్నా, ఇదిగో నీకు తాకీదులు తీసుకొచ్చి ఇచ్చామంటే గుర్రం ఎక్కాడు, తాకీదులు చేతబట్టుకున్నాడు, కానీ అన్యమనస్కంగా ఉన్నాడు. ఎవరి క్రీస్తు, ఏమిటి క్రీస్తు అనే ఆలోచనలో ఉన్నాడు. నేను మళ్ళీ అంటున్నాను, అసలు క్రీస్తుని గురించి ఆలోచిస్తేనే ఆయన అర్థమవుతాడు. అసలు క్రీస్తు పుట్టుకలోనే ఆలోచనకి చాలా విలువ ఉంది ప్రిల్లారా. యోసేపు ఆలోచన చేశాడు. ఉన్నట్టుండి నేను ప్రదానం చేసుకున్నామే గర్భవతి అట, ఇది ఏం జరుగుద్దో ఏమిటో, ఆవిని అవమానపరచనుల్లక రహస్యంగా పెట్టేద్దాం, ఇది ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించుకొని చుండగానే ఉంటుంది మత్తయి సువార్తలో. ఎప్పుడైతే వెన్ యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్, దెన్ ఓన్లీ గాడ్ విల్ రివీల్ ఎవ్రీథింగ్. నీకు ఆలోచన లేదు, పిచ్చ మాటలు తప్ప ఆలోచన లేదు. ఎందుకు ఈ యొక్క సువార్త సేవ, ఎందుకు ఇలాగా ఈ పరిస్థితులు, ఆలోచించు. ఎప్పుడైతే యోసేపు ఆలోచిస్తున్నాడో దేవుడు బయలుపరిచాడు. ఒరే అబ్బాయి, నీ భార్య ఊరికే గర్భవతి అవ్వలే, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. ఆమె ఒక చక్కటి బిడ్డను కనబోతుంది. ఆ బిడ్డ ప్రతివారి పాపము నుంచి లోకములోని మనుషులను రక్షించడానికి పుడుతున్నాడని చెప్పారు. అలాంటి ఒక అద్భుతమైన కార్యం నా భార్య ద్వారా జరగడం నాకు సంతోషం అని అంగీకరించాడు. విచిత్రం ఏంటంటే మరియతో కూడా మాట్లాడుతున్నప్పుడు ఉన్నట్టుండి ఒక యవ్వన బిడ్డ దగ్గరకు వచ్చి, ప్రదానం చేయబడిన అమ్మాయి దగ్గరకు వచ్చి, నువ్వు గర్భవతి అవుతావంటే అదేమైనా సంబరంగా సంతోషంగా ఒప్పేసుకునే మాట ఏం కాదు. అదేమిటండి, నాకు ప్రధానమైంది, నాకు ఎంత అవమానం వస్తుంది అని ఆమె కూడా ఆలోచించుకుంటుందంట. లూకాసు వార్తలో ఆ మాట ఉంటుంది. ఎప్పుడైతే మరియ ఆలోచించుకుంటుంటే, అమ్మాయి నువ్వు కనబోయే బిడ్డ లోకరక్షకుడు అవుతాడని, ఎలాగ నువ్వు గర్భవతి అవుతావో కూడా చెప్పారు. ఇంకొంచెం చదువుకుంటే అదే లూకాలో గొర్రెలు కాచుకునేటువంటి కాపర్లు అడుకొని ఉండగా సడన్గా గొప్ప వెలుగు వచ్చింది. ఏమిటో అని భయపడి వారు ఆలోచించుకొని చుండగా, ఇదిగో లోకరక్షకుడైనటువంటి లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల పుట్టింది, ఇంక మీరు గొర్రెలు అమ్ముకోవాల్సిన అవసరం లేదని ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానం ఇస్తారు. ఆలోచించండి. ఊరికినే ఏదో నోరుంది కదా అని ఒకరోజు నీ నోరు పడిపోద్ది మిత్రమా, నువ్వు చచ్చిపోతావు. ఆయన కూడా ఇంకొకటి పెడుతున్నాడు, నా దేవుణ్ణి అన్నవాడు అందరూ యాక్సిడెంట్లో చచ్చిపోయారని. ఒక మాట చెప్పనండి, ఇప్పటికీ అంటున్నాడండి వాళ్ళ దేవుణ్ణి. 62 సంవత్సరాలు ఆ రామగోపాల వర్మకి ఏమవ్వలేదే. కరుణానిధి ఎన్నో మాటలు మాట్లాడాడు, 82 సంవత్సరాల వరకు బతికే ఉన్నాడు. నేను ఓపెన్గా చెప్తున్నానండి, నా దేవుణ్ణి అన్న వాళ్ళందరూ యాక్సిడెంట్లో చచ్చిపోవాలంటే ముందు నుంచి చచ్చిపోయే వాళ్ళందరూ కూడా. ప్లీజ్ ఆలోచించండి. నువ్వు చేస్తున్నదేంటో, నీ భక్తి ఏంటో, దానిలోని పరమార్థం ఏంటో, అది నిన్ను మోక్షానికి చేరుస్తుందా? ఇక్కడికి వచ్చే ముందు రఫీ అని ఒక ఆయన నాకు ఫోన్ చేశారు, జడ్చర్ల నుంచి. చాలా విషయాలు మాట్లాడాను ఆయనతో. ఆయన అన్నారు, ఖచ్చితంగా మీరు చెప్పినవన్నీ సత్యాలేనండి, ఇక నుంచి నేను ఈ విధానంలో ఆలోచిస్తానన్నాడు. ఆలోచించు. వెన్ యూ స్టార్ట్ థింకింగ్, దెన్ ఓన్లీ యూ విల్ బి రివీల్డ్ సంథింగ్ అబౌట్ గాడ్. దేవుని గురించి నీకు తెలియాలంటే ముందు ఆలోచించు. నువ్వు ఆలోచించేదంటే మనుషుల యొక్క విధానాలు ఆలోచిస్తున్నావు. అందుకనే అతడు ఆలోచించడం మొదలుపెట్టాడు. గుర్రం ఎక్కాడే కానీ చేతులు తాకీదులు ఉన్నాయే కానీ, ఏమిటండి క్రీస్తుని గురించి ఆ స్టెఫను చచ్చిపోయే ముందు అలా మాట్లాడాడు? నేను అనుకుంటున్నాను ప్రియులారా, ఆ మాటలే ఆ సౌల్లో మార్పు తెచ్చేయండి. స్టెఫన్ హతసాక్షిగా చచ్చిపోయాడని గంభీరంగా ప్రసంగాలు కాదు, స్టెఫను పలికిన మాటలు సౌల్లో అద్భుతమైన మార్పు తెచ్చింది. అతని మాటలు అతన్ని ఆలోచింపజేశాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి
క్రీస్తుని గురించి ఆలోచిస్తాడో ఖచ్చితంగా ఆ వ్యక్తికి క్రీస్తు దర్శనమిచ్చునుగాక. నేను అలాగే పొందుకున్నాను ఆ క్రీస్తు దర్శనాన్ని. తెలుగులో మాట్లాడుతున్న నేను తెలుగోడిని కాదు, అసలు నా తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, కేరళ రాష్ట్రం పాలఘాట్ జిల్లా పుదుక్కోడ్ అనే గ్రామంలో ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను. మా నాన్నగారి పేరు నటరాజన్. ఒక ఊరు పేరు తండ్రి పేరు ఇంటి పేరుగా వస్తుంది, అందుకే నా పేరు పుదుక్కోడు నటరాజన్ లాజరస్. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. శుక్రవారం వస్తే మా ఇంటి నిండా జనమే. మా అమ్మగారి మీద అమ్మవారి పూనకం ఉంటుంది, తాయెత్తులు కడుతుంది, విభూదులు ఇస్తుంది, మంత్రాలు వేస్తుంది. ఇలాంటి ఒక మంచి భక్తి కలిగిన కుటుంబంలో నేను జన్మించాను. వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ జీసస్, దేవుడి గురించి ఆలోచిస్తుండగా దేవుడు నాకు బయలుపరిచిన గొప్ప మార్గమే యేసుక్రీస్తు. ఈరోజు నేను అంటున్నాను, నేను మార్గాన్ని తెలుసుకున్నానండి. నేనేం మతం మారలా. మీరు మతాలు అవి మారకండి. చాలా అర్థం ఉందండి, అందులో లోతైన భావం ఉంది. అందుకని ఐఎమ్ నాట్ ఏ కన్వర్ట్, ఐఎమ్ ట్రాన్స్ఫార్మ్డ్. అర్థమైన వాళ్ళకి స్తోత్రం చెప్పండి. దేవుడు కన్వర్షన్ ఇవ్వలే. ఈ 66 పుస్తకాలు ఉన్న ఈ బైబిల్లో మత మార్పిడి అన్న మాట కనబడదు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, వేదాల్లోంచి వచ్చిన ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, బ్రాహ్మణాలు, పురాణాలు, సంస్కృతులు, మించి ఉపనిషత్తులు, ఉత్కృష్ట గ్రంథాలుగా భావించబడుతున్న రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, ఇంత విస్తారమైన వాంగ్మయంలో మత మార్పిడి అన్న మాటలే. ఇది మనుష్యులు కల్పించిన ఒక పద ప్రయోగం. అందుకని ఈరోజు ఈ రాత్రి నేను అంటున్నాను, మతాల కొరకు మనకు అవసరం లేదండి. మతభక్తి మనల్ని మోక్షానికి చేర్చదు. అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ సౌలు అర్థం చేసుకున్నాడో, గొప్ప వెలుగులో దర్శించారు, గుర్రం మీద నుంచి పడగొట్టారు, 3 దినములు అన్నపానములు లేకుండా చేశారు, అననీయ అన్నటువంటి ఒక భక్తుని ద్వారా బాప్తిజమం ఇప్పించారు, భోజనం పెట్టించి కళ్ళకు కట్టిన పొరలను ఓడగొట్టించి దమస్కులో సేవకు ప్రతిష్ఠిస్తే, క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలలో సగం పుస్తకాలకు పైగా విరచితుడు అపోస్తులుడైన పౌలు. వారు రాసినటువంటి చరిత్ర సంఘ పుస్తకాలు కానీ, చెరసాల పత్రికలు కానీ, వ్యక్తిగతంగా తిమోతికి, తీతుకి, పిలోమోనికి రాసిన ఉత్తరాలు కానీ మీరు నిశితంగా చదివితే దేవుని మాట వినడంలోని శ్రేష్టత. యాకోబు రాసిన పత్రికలో, పేతురు రాసిన 2 పత్రికల్లో, యోహాన్ రాసిన 3 పత్రికల్లో, చిన్న పత్రిక అయిన యూదా చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం అంటుంది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎక్కడ ఆదికాండం, ఎక్కడ ప్రకటన గ్రంథం, ఎక్కడ ఏదేను తోట, ఎక్కడ పద్మాస ద్వీపం. కాన్సెప్ట్ ఒకటి, వినండి. వింటేనే మీరు పొందగలరు, వింటేనే అద్భుతాలు చూడగలరు, వింటేనే మీకు అర్థమవుతాడు దేవుడు. వినుట వల్లనే మీలో విశ్వాసము అధికృతమవుతుంది, వినుట వల్ల మీలో పరిణితి కలుగుతుంది. ఈరోజు ఊరికని వీడు బాగా చెప్పాడు, వాడు బాగా చెప్పాడని ఈ దరిద్రం క్రైస్తవ్యంలోంచి పోవాలి. ఈ విశ్లేషణలు అవసరం లేదండి. ఈ విశ్లేషణ ఆ చెప్పిన పాస్టర్కి పరలోకంలో ప్రత్యేకమైన సీట్ ఏమి ఇవ్వదు. మీరు అర్థం చేసుకుంటే మీకు రావచ్చేమో ఆధిక్యత. అందుకనే అంటున్నాను, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14లో ఒక స్త్రీ వింటుంది. ఆవిడ పేరు చెప్పబడింది లూదియా. అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, అప్పుడు లూదియా అని ఒక దైవభక్తి కలిగిన స్త్రీ. ఎవరండి ఆవిడ? ఎవరావిడి? లూదియా కాదు, దైవభక్తి కలిగిన స్త్రీ. ఈరోజు నీకు దైవభక్తి ఉందని ఊరికి అరవబాక, వినే బుద్ధి లేదు నీకు. దైవభక్తి ఉంటే ఏం ప్రయోజనం? వినే బుద్ధి ఉండాలి. ఇది క్రైస్తవ్యంలో కూడా దాపురించింది. మాకెవడు చెప్పక్కర్లేదు, మా పాస్టర్ గారు చెప్పినట్టు ఎవడు చెప్పడు, మా సంఘం సూపరో. ఈ సొల్లంతా మానాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మంచి భక్తిపరుడు అయితే ఎవరు చెప్పినా విను, సత్యాన్ని అర్థం చేసుకో. అందుకనే ఆవిడ వింటుందండి. పైగా ఆవిడ స్థితి ఏంటో కూడా చెప్పడం జరిగింది అక్కడ. ఆవిడ ఊదారంగు పొడి అమ్ము తుయతేర పట్టణస్థురాలు. ఒక స్త్రీ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, ఒకటే కామన్ ప్రాబ్లం ఉంటుంది, భర్త తెస్తున్న ఆర్జన ఏదో సరిపోవట్లే, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే వాళ్ళు అలా బయటకు వచ్చారు.
ఆవిడ కూడా బయటకు వచ్చి ఊదా రంగు పొడి అమ్ముతుందండి. తుయతైర ప్రాంతంలో ఇప్పటికీ అద్దకాల కొరకు రంగు పొళ్ళు అమ్ముతారు. నా మాటలేం కాదు, తుయతైర అని టైప్ చేయండి గూగుల్లో, ఆ ప్రాంతపు యొక్క విశిష్టతలన్నీ తెలుస్తాయి మీకు. ఆవిడ ముందు సమస్య ఉందండి, సమస్యతో ఆవిడ వింటుందండి. ఈ రాత్రి ఎంతమంది వింటున్నారు? ఖచ్చితంగా మీ ముందు కూడా ఏదో సమస్య ఉంది. ఇంతమంది దైవజనులు ఉన్నారు, వీళ్ళ ముందు కూడా ఏదో సమస్య ఉందండి. ఐ కెన్ టెల్ యూ సంథింగ్. ఆ సమస్య ఉన్న దేవుని మాటల మీద నువ్వు దృష్టి పెడితే, ఆ పౌలు గారు అక్కడ మాట్లాడుతున్నారండి. ఆడవాళ్ళు కూడి ఉండడం చూసి అద్దరిలో ఆరాధన జరుగుతుందని వెళ్ళి వారికి వాక్యాన్ని అందిస్తున్నారు. ఆ సమయంలో ఈవిడ వింటుంది. పౌలేమి ఆవిడ వైపు తేరి చోట్ల. ఇంకొక విషయం చెప్పనా, షీ వాజ్ నాట్ అక్వెంటెడ్ విత్ పాల్. పౌలు ఎవరో కూడా ఆవిడకి తెలియకపోవచ్చు. మాట్లాడుతున్న నేనెవరో కూడా మీకు చాలామందికి తెలియదు. నష్టమేమీ లేదు దానివల్ల, తెలియడం వల్ల లాభం లేవు. అందుకని అక్కడ వ్రాయబడిన మాటే చెప్తున్నాను. పౌలు ఆవిడ వైపేం తేరి చోట్ల, కానీ ఆ వింటున్న ఆమెను చూస్తున్నవాడు ఒకరున్నారు, ఆయనే ప్రభు అయిన యేసు. ఈ రాత్రి అదే ప్రభు నిన్ను చూస్తున్నాడు. ద సేమ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ వాచింగ్ ఎట్ యూ. హౌ యు ఆర్ లిజనింగ్? నువ్వు ఎలా వింటున్నావు, ఏ స్థితిలో వింటున్నావు, ఏ పరిస్థితుల్లో వింటున్నావో చూస్తున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. అందుకని ఒక అద్భుతం జరిగింది అక్కడ. అప్పుడు లూదియా అని ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడి అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక. ఎవరు తెరిచారు ఆవిడ హృదయం? పౌలు తెరవలే, ప్రభు తెరిచాడండి. నువ్వు వింటూ ఉండగా నీ హృదయాన్ని కూడా ప్రభు తెరవాలి. ఈ సభల కొరకు ఒక చిన్న ఫ్లైయర్ తయారు చేశారు, అది నాకు పంపించారు. అందులో 6 గంటలకని ఉందండి ఇక్కడ టైం. నాకు 9 గంటలకు ఇచ్చారండి. ఎందుకంటే మన హృదయాలు మనం తెరుచుకున్నాం కనుక తీరిగ్గా పనులన్నీ చేసుకొని చక్కబెట్టుకొని మెల్లగా వచ్చాం. బికాజ్ వీ ఓపెన్ అవర్ హార్ట్స్. ఈరోజు ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతున్నాయి నాకు అర్థం అవట్లే. ఈ పాంప్లెట్లు, దాని మీద ఫోటోలు, ఆ ఫోటోలు చూస్తారు. ఏ రోజు వెళ్దామే, 24 వెళ్దామా, 25 వెళ్దామా, 26 వెళ్దామా, లెక్కలు మనకి. ఈయన బాగా చెప్తాడంట. అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి అసలు క్రైస్తవ్యంలోకి? ఈ పాంప్లెట్లు, పోస్టర్లు, ఫోటోలు ఎవడైతే ఏంటండి, దేవుడి వాక్యం చెప్తాడంతే. ఆ కాన్సెప్ట్లోకి ఎప్పుడైతే క్రిస్టియానిటీ వెళుతుందో అద్భుతాలు వాటంతట అవే దిగొస్తాయి. మనకి రావట్లేదండి, ఈ మార్పు రావట్లే. గంభీరమైనటువంటి వాళ్ళ ఫోటోలు వేసుకుంటే తప్ప, లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప, వేల రూపాయలు ఖర్చు. యేసుప్రభు వారు దోన్లో మాట్లాడాడండి, కొండ మీద మాట్లాడాడండి, ఇసుక దెబ్బల మీద మాట్లాడాడండి. స్టేజీలు లేవు, మైకులు లేవు. వినే ప్రజలు మట్టుకు శ్రద్ధతో విన్నారండి. అందుకనే కార్యం జరిగింది ఆ రోజుల్లో. ఎస్, అందుకనే అంటున్నాను నేను, ప్రభువు తెరిచాడండి ఆమె హృదయాన్ని. నీ హృదయం నువ్వు తెరుచుకున్నావు కనుక నీకు ఇష్టమైన దైవజనుడికి వెళ్తున్నావు. ఈ ఫేవరిజం అనేది బైబిల్లో లేదండి. ముమ్మిడివరం అనే ప్రాంతానికి వెళితే నీ కారు దిగిన వెంటనే కుర్ర నా దగ్గరికి వచ్చాడు. అన్నా ప్రైజ్లాడు అన్నాడు. నాన్న ప్రైజ్లాడు నాన్న అన్నాను. అన్న ఆ రోజున ఒక పాట పాడేవన్నా, ఆ పాట నా హృదయాన్ని కదిలించింది. మా ఊరు వెళ్ళిపోయి బాప్తిజం తీసేసుకొని సంఘ సభ్యుడిని అయిపోయాను అన్నాడు. పోన్లే బాబు, చాలా సంతోషం అన్నాను. అన్న నా కొరకు ప్రార్థన చేయ అన్నాడు. ప్రార్థన చేశాను. వెంటనే అంటున్నాడు, అన్న నేను నీ ఫ్యాన్ అన్నా. ఇదొక దరిద్రం అండి. ఈ సెలబ్రిటీ సిస్టము, ఫ్యానిజము క్రైస్తవ్యంలో లేదు. ఒకవేళ నువ్వు ఫ్యాన్ అవ్వాలనుకుంటే యేసు ప్రభువుకు అవ్వు. అయినా ఆయన నిన్ను ఫ్యాన్గా ఉండమని చెప్పలే. వాతావరణం చల్లగుంది కనుక పెట్టుకోలేదు, కానీ లేకపోతే యాంప్లిఫైర్కి ఒక ఫ్యాన్ పెట్టుకుంటారు వీళ్ళు. దేవుడు నన్ను ఫ్యాన్గా ఉండమన్నాడా, లైట్గా ఉండమన్నాడా? మీరు లోకమునకు ఫ్యాన్ అయి ఉన్నారు, తిరగండి అలా ఆడి వెనకాల ఈడి వెనకాల, ఆ చర్చికి ఈ చర్చికి. ఆయన అలా చెప్పలేదండి. లైట్గా ఉండు, ఇదిగో పైన కట్టారు, ఇంతమందికి వెలుగిస్తుంది లైట్, నిన్ను కూడా అక్కడ పెడతాడు. ఈ ద్వారా అనేక మందికి వెలుగు ప్రసారం కవునుగాక. ఈ ఫ్యానిజం పోవాలండి.
ఆ సింగర్ అంటే మాకు ఫ్యాను, ఆ బోధకుడు అంటే ఫ్యాను. పోతావు, జాగ్రత్త. అందుకని అంటున్నాను చాలా స్పష్టంగా, ఆవిడ పౌలు మాటలు వినడం లేదని నేను అంటలా, పౌలు వైపు చూడలే. హర్ కన్సర్న్ ఈజ్ నాట్ పాల్, దో షీ వాజ్ నాట్ అక్వెంటెడ్ విత్ పాల్. ఆవిడికి పౌలు ఎవరో తెలియకపోయినా ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. కనుక ఈ కనుక కాబట్టి అయితే అయినను, ఇవన్నింటిని ఇంగ్లీష్లో కంజంక్షన్స్ అంటారు. ఆ ముందు జరిగిన దానికి వెనక జరిగిన దానికి లింక్ ఇదనమాట. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఈరోజు ఈ రాత్రి నీ లక్ష్యం ఎవరు? నీ లక్ష్యాన్ని తెలివిగా అపవాది చాలా జాగ్రత్తగా మార్చేశాడు. నీకు తెలియట్లే. నీ పిచ్చంతా కూడా అద్భుతాలు చేసేవారి మీదకి, సూచక్రియలు చేసేవారి మీదకి, పైగా గట్టిగా కేకలు పెట్టేవారి మీదకి. ఇవేం లేవండి బైబిల్లో. ఒక్క చోటైనా చెప్పండి యేసుక్రీస్తు వారి కేకలు పెట్టి బోధ చేసినట్టు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయాలని కేకలు వేశారు. ఆ కేకలే గెలిచాను. అవి గెలిచే కనుకే మనకి రక్షణ వచ్చింది. ఆ కేకలు ఓడిపోయి ఉండుంటే మన బతుకే వేరుగా ఉండేది. నువ్వు పెట్టినా కేకకి గెలుపు రావాలి. నేను మళ్ళీ అంటాను, ఊరికే కేకలు ఎందుకు? లూదియాను ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతేర పట్టణస్థురాలు. అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అలా చెప్పకూడదుగా, మరి ఎలా చెప్పాలి? లూదియానటువంటి దావిదనరాలు ఏంటిది? అసలు ఎందుకు ఇంత అడావిడి? స్టేజ్ అంతా దున్నేసేసి, ఇది తాత్కాలికమైన ఉజ్జీవాన్ని హడావిడిని కలిగించచ్చేమో కానీ శాశ్వత పరిష్కారం దొరకదు దానివల్ల. పైగా దీనికి మనం పెట్టున్న పేరేంటో తెలుసా? ఉజ్జీవ ప్రసం గీకులు, అంతర్జాతీయ ప్రసం గీకులు. ఏమిటిదంతా? ప్లీజ్, ఆవిడ దృష్టి పౌలు మీద లేదు. క్రైస్తవ్యానికి ఇప్పుడు పట్టినటువంటి దౌర్భాగ్యం, దృష్టి మెల్లగా వాళ్ళ మీదకి వెళ్తుందండి. సామాన్యమైన వ్యక్తుల్లాగా వాళ్ళు రాకూడదండి. వాడి వెనకాల మంది, మార్బలం, హడావిడి, హంగామా, ఏమిటిదంతా? ఇది ప్రోత్సహిస్తున్నటువంటి సేవకులు, సంఘము ఎప్పటికీ కూడా ప్రభుని సంతోషపెట్టలేరు. ఇప్పటికీ నేను మనుష్యులను సంతోషపెట్ట జూచుదునా, నేను ఎన్నటికీ క్రీస్తు దాసుడను కాకపోవునన్నాడండి. నువ్వు మనుషుల్ని సంతోషపెడుతున్నావు. ప్లీజ్, మీరు మనుషుల కొరకు భక్తి చేయకండి, అది లోకం. వాళ్ళు చేసే భక్తి అంతా కూడా మనుషుల్ని సంతోషపెట్టడానికి. భలే మాట్లాడుతున్నాళ్లే అని వీడికి ఉంటుంది దుగ్ధ, వీడు మాట్లాడలేదు. ఎవడైనా మాట్లాడితే వాడికి సూపర్ రా, నీకు నేను డబ్బులు పంపిస్తాను, ఇంకా మాట్లాడని పంపుతారండి. అదంతే లోకానికి ఉన్న భక్తి తత్వం, క్రైస్తవ్యంలో లే. అందుకనే నేను మళ్ళీ అంటున్నాను, నీ దృష్టి ఇప్పుడు మళ్ళించాడండి అపవాది. వీటి మీదకి వెళ్ళిపోయిందండి. నేను ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఏవి నీ జీవితంలో లేకపోయినా నువ్వు పరలోకం వెళ్ళొచ్చు. నో డౌట్ ఇన్ ఇట్. ఒకవేళ రోగంతో నువ్వు బాధపడుతున్నా పరలోకం వెళ్ళొచ్చు. నువ్వు ఒకవేళ చంపబడినా పరలోకం వెళ్ళొచ్చు. పాపం పోకపోతే పరలోకం వెళ్ళవు. ఆ పాపం పోయే మార్గాన్ని చెప్పండి రా అంటే ఈ సొల్లంత ఎందుకండి? మీటింగులకు వస్తారు, అలా చూస్తుంటారు. నేను వనస్థలిపురంలో హైదరాబాద్లో వాక్యం చెప్పిన కుర్రాడు వచ్చాడు, ప్రార్థన చేయండి అన్నాడు. చెయ్యేసి ప్రార్థన చేయండి అన్నాడు. అదొక సరే, నేను కూడా చెయ్యేసి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన అంతా అయిపోయిన వెంటనే దేవుడు ఏం చెప్పాడండి అన్నాడు. ఏం చెప్పాడు? నిన్నొక 10,000 రూపాయలు కానుకమ్మని చెప్పాడు. అదొక పిచ్చిలోకి తీసుకెళ్ళారండి ఈ పాస్టర్లు మెల్లగా. మనతో దేవుడేదో ఆ పాస్టర్ గారు మాట్లాడతాడని. ప్లీజ్, బయలుపరిస్తే ఇందాక ప్రార్థన చేస్తుండగా ఊరికే పాస్టర్ ఇంటికి పోయా. ఏదైనా సత్యానందమా అంటే నీతో పని అయిపోయినా నువ్వు ఉండాలి.
సడన్గా ఉన్నట్టుండి దేవుడు వాక్యం బయలుపరచబడుతుంది. యెహెజ్కేలు 36:11 చెప్పు అని. నేనేమి పెద్ద ప్రిపేర్ అయ్యేలోని కాదు, అక్కడే పాపం చదవమన్నా. దేవుడు బయలుపరచచ్చు మేబీ, బట్ డు నాట్ ఎక్స్పెక్ట్ దట్. అది జరిగితేనే దేవుడు ఉన్నాడని అనుకునే మూర్ఖతత్వంలో ఉన్నాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇదే విధానంలో హబక్కూకు కూడా ప్రార్థన చేస్తాడు అమాయకంగా. చివరికి హబక్కూకు ఏమంటాడో తెలుసా? బాబు, నాకు అర్థమైపోయావు నాన్న, ఏమీ లేకపోయినా నువ్వు ఉంటావనేటువంటి సత్యం తెలుసుకున్నానంటాడు. టోటల్ అన్నాడో లేదా? ఆ హబక్కూకు చివరి అధ్యాయపు చివరి మాటలు అవే. చివరి అధ్యాయం 100 అధ్యాయాలు ఏమి ఉండవు అందులో. చివరి ఏమంటాడో తెలుసా? తోటలో ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు పండకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించదను. ఈరోజు నువ్వు ఏం లేకపోయినా ఆనందించు. మాకు అది లేదు, ఇది లేదు. అంతకుముందు అధ్యాయాలు చదువుకోండి, అదే ఏడుపు. అందుకనే నేను అంటున్నాను, ఏది లేకపోయినా ఉన్నాడండి. నీకు ఇప్పుడు ఎందుకు భక్తిలో ఎదగలేకపోతున్నావు అంటే, వాళ్ళకు ఉన్నది నాకు లేదన్న బాధ. వాళ్ళలాగా నేను లేననేటువంటి కంపారిజనే ఈరోజు ఆశీర్వాదకరంగా లేవు. ఈ మానవ బ్రతుకులు ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా, సేవ ఎందుకు ఇంత అధ్వానంగా మారిందంటే, వీఆర్ కంపేరింగ్ విత్ ఐ నెవర్ కంపేర్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను వాళ్ళలాగా లేను, వాళ్ళకిలాగా లేదు. నాకు ఇచ్చింది, నాకు ఉన్నదేదో నేను అంటాడండి పౌలు. నాకున్నదేదో నేను పెడుతున్నాను అన్నాడు. మీరు ఉన్నారండి, మీకు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉన్నాడు చేతులు ఎత్తండి. పూర్తిగా చేతులు ఎత్తరు. ఏదో గుర్రాల సెంటర్లో పూలు అమ్ముకుంటుంటారు చూడండి, వాళ్ళు మోరమారు ఎత్తుతారు. నీకు తృప్తి ఉందా? తృప్తి ఉంటే ఇప్పుడు నవ్వినంత హాయిగా నవ్వుకుంటావు. మాది పల్లెటూరులో సేవ. ఒకసారి నేను ఆరాధనకు వెళుతూ ఉండగా ఒక ఆవిడ నా స్కూటర్ ఆపేసింది రోడ్డు మీద. సరే ఆగాను నేను కూడా. లోనికి రా అంది. అదొక జిగురుమట్టి ఇల్లు, పాక. ఆవిడతో అడిగాను, ఏమ్మా అన్నాను. ఇదిగో ఆరాధనకి బయలుదేరాను, ఏదో మీలాంటి వాళ్ళు ఇచ్చిన ఒక మంచి చీర కట్టుకుంది. ఆరాధన అయిపోయిన తర్వాత వచ్చి ఈ చీర విప్పి ఆ చీరే కట్టుకుంటాను, మిగిలిన 6 రోజులు ఆ చీరే, ఈ ఒక్కరోజే ఈ చీర. ఒక చీర కొరకు ప్రార్థన చేయవా అంది. వెంటనే మోకరిల్లు అడిగాను, భేద విధవరాండ్ర పక్షముగా వ్యాజ్యమాడతానన్నావు కదా ప్రభు, మేడడిగిందా, మిద్దడిగిందా, వెండా, బంగారం, ఒక చీర ప్రసాదించు మహాప్రభు అని ప్రార్థించా. ఆరాధనకి వెళ్ళిపోయాను. ఒక ఇంటి దగ్గర నా స్కూటర్ పెట్టుకొని ఆ ఇంటి వాళ్ళు నాకు టీ ఇస్తారు. అది తాగి ఆరాధన చూసుకొని కాకినాడ వచ్చేసేవాడిని. వేరొక ఆదివారం నాడు వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఆవిడ అంటుంది టీ ఇస్తూ, పోయిన ఆదివారం అయ్యా మీరు వెళ్ళిపోయిన తర్వాత మా అన్నయ్య వదిన వచ్చారు రాజమండ్రి నుంచి. మా వదిన వస్తూ వస్తూ నాకు 4 చీరలు తెచ్చింది. ఎందుకు అందులో ఒక చీర తీసుకెళ్ళి ఆ మామకిచ్చే అని ప్రేరణ వచ్చి పడిగలు ఇచ్చేసాను అంది. నేనేమీ చెప్పలేదు, ఆ మామ చెప్పలే, ప్రార్థన అయితే చేశాం. నేను కూడా చాలా సంతోషించాను. ఆరాధనకు వెళ్ళిన తర్వాత కీర్తనలు అయిపోయినాయి, సాక్ష్యాల సమయం. ఈ మామ లేవదు. నేను కూడా మీలాగే చప్పట్లు కొట్టేసాను, ఆవిడ చెప్పదు. ఇంకా తట్టుకోలేక మామ అన్నాను. లేచి సాక్ష్యం చెప్పొచ్చు కదా అంటే వెంటనే ఆవిడ అంటుంది, దేవుడి కాడ ప్రార్థన చేస్తే దేవుడు చేరిచ్చాడని కూర్చుంది. అదేంటి మామ అలా చెప్పావు? అది ఏదో పేలవంగా దేవుడి కాడ చేరడిగితే చేరెట్టాడు అని కూర్చుందండి. కొంచెం బలంగా దేవునికి మహిమ వచ్చేటట్టుగా చెప్పొచ్చుగా అన్నాను. మళ్ళీ బైబిల్ తీసుకొని అందరికీ అందనాలు, పాటర్ గారికి అందనాలు, దాన్నే సాగొట్టి దేవుడి కాడ చేరడితే చేరెట్టాడు కానీ ఆ రంగు నాకు నప్పదు, ఒసి మొసల్దానా. ఇప్పుడు చెప్పండి, ఆవిడకి ఏం లేదు? తృప్తి లేదండి. ఈరోజు దేవుడు మీకు మంచి బ్రతికిచ్చాడండి. మీరు బాగున్నారు, నీ భర్త బాగున్నాడు, నీ భార్య బాగుంది, నీ పిల్లలు బాగున్నారు. నీకు ఇచ్చిన చిన్న ఇల్లే. పాస్టర్ గారు అంటున్నారు మాది చిన్న ఇల్లు అండి అన్నాడు. నువ్వు కాదు నాన్న, నీకేమి బ్రహ్మాండం ఉంది, ఆయన ఇంటితో పోలేదు. మోసెస్ గారి ఇంట్లో అంటున్నాడు మధ్యాహ్నం, మాది చాలా చిన్న ఇల్లు అండి.
ఇరుకిల్లు అన్నాడండి ఆయన. నా దేవుడికి అన్నీ తెలుసుగా. ఆ ఇరుకులోనే దేవుడు ఏం చేయగలడండి? విశాలత ఇస్తాడు. తొందరపడిపోకు, ఆ ఇరుకును బట్టి ఆనందించు. ఇప్పుడు దరిద్రం ఏమిటంటే, ఒక సామెత వచ్చింది, తెలుగులో ఎలా వచ్చిందో తెలియదు. రాజును చూసిన కళ్ళతో మొగుడిని మొత్తేసిందంట. ఆ రాజుగారిని చూసి వచ్చింది. వెంటనే మొగుడి దగ్గరికి వచ్చి, రాజుగారు చూడు కిరీటం పెట్టుకొని మీసాలు తిప్పుకొని, ఎంత నువ్వు ఉన్నావు ఎత్తుపడి పెట్టుకొని అని కొడతావా? నీ మొగుడే నీ రాజు, నీ పెళ్ళమే నీ ఐశ్వర్య రాయ్, అంతే. నీకేం లేదు, తృప్తిలే. నువ్వు ఎప్పుడైతే తృప్తిగా ఉంటావు, నవ్వుతూ సంతోషంగా ఉంటావు, నిన్ను తృప్తిపరిచే దేవుడు అండి ఆయన. అందుకనే స్పష్టంగా అంటున్నాను నేను, నువ్వు దేవుని మాటలు వింటున్నప్పుడు నీ లక్ష్యం దేవుని మాటలు ఉండునుగాక. ఆ స్త్రీ హృదయము ప్రభువు తెరిచాడు కనుక ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది. ఈరోజు నేను అంటున్నాను, వచ్చే సేవకుల వల్ల ఏమీ అవ్వదు, పలికే దేవుని మాటలోనే కార్యం ఉంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. నో మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్. ఒకవేళ అలాగే జరగాలనుకుంటే, ఇప్పుడు ఈయన యొక్క హఠాత్ మరణానికి ప్రవచనం ఒక్కళ్ళైనా చెప్పగలిగారా? ఇంతమంది ప్రవచనాలు చెప్పేస్తున్నారు కదండి. నేను ఓపెన్గానే మాట్లాడుతున్నాను. ఇవన్నీ చోద్యం చూడడానికి క్రిస్టియానిటీ ఇష్టపడుతుందండి. దేవుని మాటలు వినండి, అవే మీకు అద్భుతాలు చేస్తాయి. అలాంటి ఆశ్చర్యాలు వాక్యము ద్వారానే నెరవేర్చబడతాయి. అందుకని ఆ ఇంటికి గొప్ప సంతోషం వచ్చిందండి. అక్కడ ఎప్పుడైతే నీ లక్ష్యము దేవుని వాక్యం అవుతుందో, పేతురు ద్వారా మాట్లాడుతూ 5వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు. ఆ చింతించుచున్నాడు అన్న మాటకి ఫుట్ నోట్లు ఏముంటుందో తెలుసా? లక్ష్యము చేయుచున్నాడు. వెన్ యు ఆర్ సో కన్సర్న్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ యూ అండ్ యువర్ సిచ్యువేషన్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్. అదే అపోస్తుల కార్యం 16:24 ఒక మాట ఉంది, అతడు ఆజ్ఞను పొంది వారిని చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి కీర్తనలు పాడుచున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, ఖైదీలు వినుచుండిరి. పౌలు గారిని శీల గారిని రక్తసిక్తంగా కొట్టేసి జైల్లో పడేశారండి. జైల్లో పడేయడం అంటే తలుపులు వేసేసి బంధించడం కాదు, బరువైన చెక్క ముక్కల మధ్యలో బిగించేశారు. మెడ బిగుసుకుపోయింది, చేతులు బిగించేశారు, కాళ్ళు కదలకుండా బొండం వేసేశారు. పౌలు అంటున్నాడు, శీలతో పాట పాడరా అన్నాడు. ఏంటది? మనం ఏమైనా జ్యూస్ తాగుతున్నామా పాట పాడడానికి? బిర్యానీ తింటున్నామా? భయంకరమైన శ్రమలో ఉన్నాం. ఇప్పుడు ఏం పాటలు వస్తాయి అని అనలేదండి సైలస్, అలా అనలేదండి శీల. వాళ్ళు పాట పాడడం మొదలుపెట్టారు. పైగా 7 పాటలు కాదండి, చాలామందికి 7 పాటలు పాడేసుకుంటూ ఉంటారు. ఏదైనా కష్టం వచ్చిందంటే ఎదురు బొదురు కూర్చొని కన్నీలీలమ్మో, ఇంకేం దొరకవు వీళ్ళకి పాటలు. ఆ బాధ అంతా వెళ్ళగక్కుంటూ ఎక్కువ ఏడ్చుకుంటూ. పౌలు శీల అలా చేయలేదండి. నేను అనుకుంటుంటానండి, అప్పుడు ఏసన్నా వాళ్ళకి బొర్రలో దూరిపడి ఉన్నది తెలియదు, కానీ ఆహా ఆనందమే మహా సంతోషమే ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని మారితిని అని సాగొట్టలేదు, ఉజ్జీవంగా పాడేశారండి వాళ్ళిద్దరు కలిసి. కంగారు పడిపోయాడండి పైన ఆయన. కొంతమందికి అలవాటు ఉంటుందండి ఇలాగ పాటలు పాడేటప్పుడు ట్యాపింగ్. కొంతమందికి అలవాటు ఉంటుందండి ఇలా కాలుతో కొట్టుకుంటూ ఉంటారు కింద తాళం కోసం, మీరు గమనిస్తే. అలాగే వీళ్ళు పాడుతున్న పాటలతో తాళం కొడుతున్నాడు ఆయన. ఎవరు? పరలోకంలో తండ్రి. వీళ్ళు ఉద్యోగంగా పాడేసరికి ఆయన గట్టిగా కొట్టేశాడు, అంతే భూకంపం వచ్చేసిందని. ఉందా లేదా అక్కడ? ఈ మహాభూకంపం కలగడానికి కారణం దేవుడు కొట్టేయడం, వాళ్ళు కొట్టేయడానికి కారణం వీళ్ళు పాడేయడం. అలా ఉండాలి. అందుకని అక్కడ ఏం జరిగిందని, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు ఎదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయాను. పాటలు పాడి కీర్తనలు పాడి ఘనపరిచిన పౌలు శీల గారి యొక్క బంధకాలు ఊడిపోతే అర్థం ఉందండి.
విచిత్రం ఏంటంటే వీళ్ళు ఖైదీ చేయబడ్డానికి ముందే కొంతమంది ఖైదీలు అక్కడ ఉన్నారు. దో దే వర్ నాట్ అక్వెంటెడ్ విత్ పాల్ అండ్ సైలస్, దే స్టార్టెడ్ లిజనింగ్. వాళ్ళకి ప్రభు ఎవరో తెలియదు, ప్రతిగానములతో ఘనపరుస్తున్న ఆ దేవుడు ఎవరో తెలియదు, కానీ వాళ్ళు వింటున్నారు. అద్భుతం జరిగిందండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయినాయి. పాటలు పాడారండి, కీర్తనలు పాడారు పౌలు గారు, శీల గారు. వాళ్ళ బంధకాలు ఊడిపోతే అర్థం ఉంది. ఖైదీల బంధకాలు ఎందుకు ఊడిపోవాలి? వాళ్ళు ఏమైనా చేశారు? ఏమైనా పాడారా, ప్రార్థించారా? కాదు. వాళ్ళు చేసిన ఒక చిన్న పని విన్నారు. వాళ్ళు అక్కడ వింటూ ఉండగా వారి బంధకాలు ఓడగొట్టిన అదే ప్రభు ఈ రాత్రి వింటుండగా నీ బంధకాలు కూడా ఓడగొట్టునుగాక. ఆర్ యు లిజనింగ్? నువ్వు వినగలుగుతున్నావా మిత్రమా? అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను నేను. నువ్వు వింటూ ఉండగానే దేవుడు నీలో విశ్వాసాన్ని పుట్టించాలి. అదే అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 7వ వచనంలో లుస్త్రా అనే ప్రాంతానికి వెళతారు ఈ పౌలు గారు, బర్నబా గారు. అక్కడికి వెళ్ళినప్పుడు లుస్త్రలో బలహీన పాదములు కలిగిన ఒక బాలుడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే, ఎన్నడూ నడవలేక కూర్చొని ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. ఈ రాత్రి నువ్వు విను మిత్రమా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి లేచి నువ్వు నిలబడు అని అంటాడండి అక్కడ. ఈరోజు నేను అంటున్నాను, అతడు వింటూ ఉండగానే అతనిలో విశ్వాసం పుట్టిందంట. విచిత్రం ఏమిటంటే అతడు చాలా డిప్రెషన్లో ఉన్నాడు. చాలామంది అతన్ని కామెంట్స్ చేశారు. ఈరోజు నిన్ను కూడా చేస్తారు మిత్రమా. నువ్వేం చేసినా సరే ఈ లోకం ఏదో ఒక జోకేస్తుంది నీ మీద, ఏదో ఒక మాట అంటూనే ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను స్పష్టంగా. ఒక ఆయన వాళ్ళ మనవాడిని గుర్రం మీద పెట్టి తీసుకెళ్తున్నాడు. ఆ తాత ఏమో గుర్రం పక్కన నడుస్తున్నాడు పట్టుకొని, మనవడు గుర్రం మీద కూర్చున్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఒక సెంటర్కి వచ్చేసరికి అందరూ జోకులు వేస్తున్నారు ఆ కుర్రాన్ని చూసి. పంది కుక్కలో కూర్చున్నాడు, ముసలాన్ని నడిపించేస్తున్నాడు రా అన్నాడు. ఇంక కొంచెం వెళ్తే మళ్ళీ అంటున్నారు అందరూ, దుండు ముక్కలా కూర్చున్నాడు పాపం ముసలాన్ని నడుస్తున్నాడు రా అని. ఇంకే కుర్రాడు తట్టుకోలేక, తాత నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఎక్కి నేను దిగిపోతాను అన్నాడు. ఇప్పుడు తాత ఎక్కాడు, మనవాడు నడుస్తున్నాడు. అప్పుడు మొట్టు కూరుకుంటారు అనుకుంటున్నావా? అప్పుడు అంటున్నారు, పంది కుక్కలో కూర్చున్నాడు, చిన్న కుర్రాన్ని నడిపించేస్తున్నాడు రా. ఈ తాత పడలేకపోతున్నాడు ఈ మాటలో. అప్పుడు తాత అన్నాడు, రే నేను పడలేకపోతున్నాను, నువ్వు కూడా గుర్రం ఎక్కిరా అన్నాడు. ఇద్దరు కలిసి గుర్రం ఎక్కి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మట్టు కూరుకుంటారు ఈ ప్రజానీకం, పంది కుక్కలోకి ఉన్నారు, గుర్రాన్ని చంపేస్తున్నారు తండ్రి. ఈ మనుషులు అంతేనండి, నువ్వు ఏం చేసినా ఏదో ఒకటి అంటారు. ఆఖరికి వాళ్ళిద్దరూ అనుకున్నారు, ఎందుకు వచ్చింది మాటలు పడ్డం, దిగు నడుద్దామని. గుర్రంతో పాటు వాళ్ళు నడుస్తుంటే అప్పుడు ఊరుకుంటారా? వీళ్ళు ఎంత చేతకాని వాళ్ళని గుర్రం నడుతుంది, ఇళ్ళు నడుతున్నారు, ఇంకేం చేయాలి? ఏం చేయాలి నిన్ను సంతోషపెట్టడానికి? ఆ కుర్రాడితో అదే అంటున్నారు, రే మేము క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం రా. క్రికెట్ అంటే ఊరికని కింద కూర్చొని తెడ్డోపడం కాదు, పరిగెత్తాలి. నువ్వు పరిగెత్తలేవు, నీ కుంటోడివి నువ్వు. మేము ఫుట్బాల్ ఆడడానికి వెళ్తున్నాం రా. అసలు ఆట పేరే ఫుట్బాల్, పాదాలతో ఆడే ఆటరా ఇది. నీకు అవే లేవు, చచ్చుబడిపోయిన పాదాలు కలిగి ఉన్నావు. ఈ రాత్రి అంటున్నాను ఇలాంటి మాటలు చాలామంది అంటారండి. అన్ని జనాంగం వాళ్ళకి పూర్తిగా తెలియదు. నువ్వు అనవసరంగా మతాలు మారిపోతున్నావు అంటాడు, నువ్వు అందులో దిగిపోయావు అంటాడు. ఆల్రెడీ అటు దిగిపోయినాడు అలా అంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి మాటలన్నీ ఎన్నో నేను పడ్డాను, మీరు పడుతుంటారు. వినండి. అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా అతడు పౌలు చెప్పడం విన్నాడంటండి. అప్పుడు దేవుడు చూస్తున్నాడండి అతని వైపు. అప్పుడు పౌలుతో అంటున్నాడు, పౌలు అవసరా అబ్బాయి వైపు చూడు. పౌలు అతని వైపు తేరి చూసేసరికి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహింపు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు పౌలుకి. వెంటనే అంటున్నాడు, లేచి నువ్వు నిలబడు అన్నాడు. విచిత్రం ఏంటంటే ఆడు నిలబడాలనే ఆశలు లేదండి ఆడికి. ఆడు నిలబడాలని వినట్లేదండి. ఇక్కడ నేను అంటున్నాను, నేను ఇక్కడ చాలామంది వింటున్నారు, ఏదో అలాగా అయిపోతే బాగుండు అనుకొని వినట్లా. ఖచ్చితంగా నాకు ఇది కావాలన్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. అదే జరుగుద్ది. ఖచ్చితంగా నాకు కావాలి, ఈ 2025లో ఈ రోలాండ్ వెళ్ళిపోయి కారుకు రావాలి.
వస్తుందిరా బంగారం. కానీ నీలో ఎలాంటి నిశ్చయిత ఉండాలంటే ఈ రోలాండి తిట్టకు, డిక్ మన కీబోర్డ్ ఎతవ కీబోర్డ్ అలాగే. అందుకని చాలామంది పొందుకోలేరు, ఉన్న బతుకుని తిట్టుకుంటారు. దేవ ఇదైనా నాకు ఇచ్చేవని తృప్తిపడు, త్వరలోనే కారుకి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దిస్ ఈజ్ డిపెండ్ అపాన్ ద ఫెయిత్ వెన్ యు ఆర్ స్టార్టెడ్ లిజనింగ్. ఆ కుర్రాడు వింటుండగా లేచి నిలబడవయ్యా అన్నాడు సేవకుడు. కానీ వాడేం చేశాడు? లేచి నిలబడ్డా? అతడు గంతులు వేస్తూ నడవసాగెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు చెప్పిన మాట ఏంటి? నిలబడు. కానీ అతను చేసిన పని ఏంటి? గంతులు వేస్తూ నేను మళ్ళీ దేవుడు చేసేవన్నీ అన్లిమిటెడ్గా ఉంటాయి. అందుకనే స్పష్టంగా అంటున్నాను, నువ్వు లేచి నిలబడవయ్యా అన్నాడు. అతనిలో ఉన్న విశ్వాసం నిలబెడుతుందేమో అని అనుకున్నాడు. నిలబెట్టడం కాదండి, గంతులు వేసే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. నడవడం ప్రారంభించాడు. ఎందుకంటే అతని డిజైర్ అది. ఐ వుడ్ లైక్ టు జంప్, ఐ వుడ్ లైక్ టు వాక్ లైక్ ఎవరిలాగైనా నేను కూడా నడవాలనుకున్నాడు. అందుకని నువ్వు వింటూ ఉండగా నీలో విశ్వాసం పుట్టాలి. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న నీకు ఆ నమ్మకం అద్భుతంగా కార్యం చేయాలి. విందాం ప్రియులారా దేవుని మాటలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 41 చదివి సహాయం చేయాలి త్వరగా. యోహాను 4:41. ఈ వివరణ చెప్పడానికే 10 గంటల 4 నిమిషాలు పట్టేసింది. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక్క మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు సమరయ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి వెళ్ళేసరికి ఒక మంచి కాన్వర్సేషన్. నేను అంటున్నాను, సేవకులైన విశ్వాసులైన సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి కాన్వర్సేషన్ స్టార్ట్ చేయండి. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు మొదలు పెట్టేసి అవతల వాళ్ళు వినకుండా చేసి దానివల్ల ఏం ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు ఇవన్నీ మనకి నేర్పాడు. నేను మళ్ళీ అంటున్నాను, నేను ఇందాక వస్తూ ఓ షాప్ దగ్గర ఆగాను. అది కిరాణా కొట్టు. ఆ కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి చాలా సీరియస్గా ఒక అరకిలో కమలకాయలు ఇవ్వండి అన్నాను. అని నా వైపు చూసి ఫ్రూట్ స్టాల్కి వెళ్ళు అన్నాడు. ఎందుకని? వాడి దగ్గరికి వెళ్ళి నేను ఏం అడగాలి? 1 కిలో చింతపండు ఇవ్వు, పంచదార ఇవ్వంటే ఇస్తాడు. కానీ మన కాన్వర్సేషన్ ఎప్పుడు కూడా స్థితిని బట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడికి వచ్చి ఆవిడ దగ్గర ఏమడుగుతున్నారు? నీళ్ళు ఇవ్వు అని అడుగుతున్నారు. ఎందుకని? ఆ అమ్మాయి ఏం చేస్తుంది? నీళ్లు తోడుకుంటుంది కనుక. చూడండి యేసు మనకి నేర్పిస్తున్నవి. ఇంకొకటి చెప్పనా? ఆవిడ వేశ్య కాదు, వ్యభిచారి కాదు, స్థిరం లేదండి. వేశ్య అంటే ఒక ఇల్లు ఏదో తీసుకొని అక్కడే తన శరీరాన్ని అమ్ముకుంటూ బతుకు తెరువు కొనసాగిస్తూ ఉంటుంది. వ్యభిచారి అంటే ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోయి తన బతుకు నమ్ముకొని జీవిస్తూ ఉంటుంది. ఇది తేడా. అందుకని రాహాబు వేశ్య. వేగులు వారు అక్కడికి వచ్చి ఉంటారని సైనికులు అక్కడికి వెళ్ళి అడుగుతారు, అమ్మ ఇక్కడికి ఎవరైనా ఇద్దరు వచ్చారా అని. అని దాచిపెట్టి నా దగ్గరికి ఎవరు రాలేదంటుంది. ఎందుకంటే వేసే దగ్గరికి అందరూ వెళతారని ఒక ముద్ర ఉంది కనుక. ఈవిడ అలాంటిది కాదండి. వీడికి స్థిరం లేదు. షీ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. నేను అంటున్నాను, అలాంటి స్థిరం లేనటువంటి ఆ స్త్రీ పరిస్థితిని చూస్తున్నాడండి యేసయ్య. అలాంటి దాని దగ్గరికి ఎవరైనా పోతారా? వెళతాడు యేసయ్య. ఈరోజు ఇలాంటి స్థిరం లేని బతుకు భక్తి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ యేసుని పరిచయం చేయాలండి మీరు. అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, అమ్మా కెన్ యూ గివ్ మీ సమ్ వాటర్, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వగలవా? ఆవిడ వెంటనే యేసును గుర్తుపట్టి, ఎలాగా? ఆ డ్రెస్సును బట్టి, నువ్వు యూదుడవు కదా, నన్నెందుకు నీళ్ళు అడుగుతున్నావు అంటది. ముందు షీ రియలైజ్డ్, రికగ్నైజ్డ్
జీసస్ క్రైస్ట్ యాజ్ అ జ్యూ, ఒక యూదుడిగానే చూసింది. ఎప్పుడైతే మాట్లాడుతుంటే అక్కడ ప్రభు అంటాడమ్మా, నీకు అసలు తెలియదులే వివరం, స్థిరం లేని నీ దగ్గరికి వరంగా నేను వచ్చాను. నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఇంక ఎప్పటికీ తప్పికొండదని మాట్లాడుతుండగా అయ్యా అంటది. ముందేమంది? యూదుడా అంది, తర్వాత అయ్యా అంది. అప్పుడు నీ పెనిమిటిని తీసుకురా, ఇవన్నీ మాట్లాడేసరికి నువ్వు ప్రవక్తవని నాకు అర్థమైపోయింది. స్టెప్ బై స్టెప్ అర్థమవుతాడండి యేసయ్య. షీ స్టార్టెడ్ కాన్వర్సేషన్ జస్ట్ లైక్ జ్యూ. ఒక యూదుడిగా మొదలుపెట్టి అయ్యా, తర్వాత చదివితే ప్రవక్త, చివరికి ఏమంటుందో తెలుసా? నా బ్రతుకంతా బయలుపెట్టిన నీవు నిజముగానే క్రీస్తువి. అప్పుడు అర్థమవుతాడు క్రీస్తు. ఇంక అక్కడి నుంచి ఆవిడ ఈ ప్రపకాండ చేయడం మొదలుపెట్టింది. నా బ్రతుకుని గూర్చి, నా గురించి ఇంత ఖచ్చితంగా చెప్పిన ఈయన క్రీస్తుగాడా, ఈయన కొరకే కదా మనందరం ఎదురు చూస్తున్నామని ప్రకటించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆ స్త్రీ మాట్లాడుతుందో ఈ క్రీస్తు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు జనం. అలాంటి జనము వెళ్ళి వినడం ప్రారంభించారు. ఎక్కడుంటే అక్కడ జగబేడ కోదాడ, ఎక్కడికి వెళ్తున్నాడో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మొత్తానికి విన్నారు. ఈ స్త్రీ వచ్చి మళ్ళీ చెప్తుంది, ఏమండి అని అంటుంటే, అమ్మా నువ్వు ఇంక చెప్పక్కర్లా మాకు, నువ్వు ఇంక మాకు చెప్పక్కర్లేదు. ఏమంటున్నారు అక్కడ? అమ్మా ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, మా మట్టుకు మేమే విన్నాం, ఈయన నిజముగానే లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం. ఈరోజు నువ్వు నమ్ముతున్నావా? ఎంతమంది చెప్పగలరు నా మట్టుకు నేను నమ్ముతున్నానని? చెప్పుకోండి. మీ గుండెల మీద చేతులు వేసుకొని ఒక మాట చెప్పుకోండి అందరూ. నా మట్టుకు నేను నమ్ముతున్నాను. దేనికి? నువ్వెందుకు నమ్ముతున్నావు? నువ్వెందుకు నమ్ముతున్నావు? నువ్వుగా సత్యానందం, కూర్చో సత్యానందం. నువ్వెందుకు నమ్ముతున్నావు? నీకు కారుకు వస్తుంది. నా మట్టుకు నేను నమ్ముతున్నాను. నేను అంటున్నాను సేవకులరా, నీ మట్టుకు నువ్వు నమ్ము, నీ ఇల్లు కూల్చబడునుగాక. ఆమేన్. నమ్ము, నమ్ము. హల్లెలూయా. నా మట్టుకు నేను నమ్ముతున్నాను. అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యం జరగబోతుందండి. నీ మట్టుకు నువ్వు నమ్ముతున్నావా? ఈ రాత్రి నీ మట్టుకు నువ్వు నమ్ము. గాడ్ వుడ్ లైక్ టు డూ సంథింగ్ గ్రేట్. రేపటితో సభ అయిపోతుంది. ఈ 3 రోజుల్లో నువ్వు వస్తున్నావు, వింటున్నావు, ఏదో కార్యం జరగబోతుందండి. ఏదో చేయబోతున్నావు. నువ్వు నమ్ముతున్నావా? అందుకనే అంటున్నాను, నేను నా మట్టుకు నేను నమ్ముతున్నాను. చదువు మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వల్ల అయితే, అనయ్య ఓయ్ లేచి వెళ్ళిపోతున్నాడు. ఆయన పిలవండి, కూర్చో, నువ్వే కూర్చో చెప్తాను. అడ్డడిపోతుంది నాకు కూడాని. మధ్యలో అలా లేచి వెళ్ళిపోతే నాకు చాలా బాధ అండి. ఎందుకంటే ఇక్కడ చెప్పేది వాక్యం. ఇది ఏదో లోక సంబంధమైన కథా కాలక్షేపాలు కాదండి. వింటే వినొచ్చు, పోవచ్చు. ఇందులో చెప్తున్నాను మళ్ళీ, వింటే వినొచ్చు, పోవచ్చు. ఇందులో వింటూనే పోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే అంటున్నాను, దేవుడు ఏదో చేయబోతున్నాడు. మధ్యలో నువ్వు వెళ్ళిపోతే ఆయన వెళ్ళిపోతాడేమో అని భయం నాకు. నువ్వు కూర్చొని వింటున్నావు, కానీ వాస్తవంగా ఒక సమస్యలో ఉన్నావు మిత్రమా. నువ్వు లేవని అబద్ధం చెప్పొద్దు. ఆ సమస్యకి పరిష్కారమే సభలు. ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు. కీప్ ఫెయిత్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట మీద విశ్వాసం ఉంచండి. ఎందుకో దేవుడు నిన్ను మళ్ళీ వెనక్కి పిలిచాడు, చేయబోతున్నాడు కార్యం. ప్లీజ్, నాకు ఇచ్చే సమయం చాలా తక్కువ, నేను చెప్పే వివరాలు విశిష్టం ఎక్కువ. అయినా సరే ముగించే ప్రయత్నం చేస్తాను. నమ్ముట నీ వల్ల అయితే, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అన్నాడు యేసుక్రీస్తు. ఎవరితో? ఏం జరిగింది అక్కడ? ఒక ఆయనకి దెయ్యం పట్టిన కొడుకున్నాడు. ఆ కొడుకుని యేసుప్రభు వారు ఇక్కడికి వచ్చారని తెలిసి ఆ బిడ్డను తీసుకొచ్చుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఏదైనా బాగు చేస్తారనే విశ్వాసంతో. తీరా చూస్తే యేసు అక్కడ లేరు, శిష్యులు ఉన్నారు.
అప్పుడు ఆయన ఆ బిడ్డను పట్టుకొని తిరుగుతూ ఆ శిష్యుల దగ్గరికి వచ్చి, ఏమండి నా బిడ్డకి ఇలా దెయ్యం పట్టింది, మీరు ఏమైనా చేయగలరా అని. కొంతమందికి పాస్టర్లకి చాలా అతిశయం ఉంటుందండి. అలాగే వెంటనే దీనికి ఈ మాత్రం దెయ్యానికి యేసుప్రభు అక్కర్లేదు, నేను చాలు. వెంటనే వాడి మీద చెయ్యేసి అత్తడబడబడాను అన్నాడంట. ఆ దెయ్యం పట్టినాడు, నువ్వు అత్తడబడ అన్నాడంట. ఈడేటర్ రివర్స్లో కూడా ఎత్తున్నాడు. అన్నోరే రారా ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు. ఇద్దరు కలిసి చేసిన అవల మొత్తం 12 మంది వాడిని మధ్యలో ఒంగోబెట్టేసి చుట్టూ తిరిగి చేసేస్తున్నారండి. అప్పుడు ఎవడో అంటున్నాడు, రే దెయ్యం పోద్దని మనం వాడిని ఒంగోబెడితే అసలు ఆడే మయమైపోయి కనపట్లేదు అన్నాడు. అప్పుడు ఇంకోటి అన్నాడు, ఆడు ఎక్కడికి పోలేదు, నన్ను అడ్డెట్టుకుని ఆడు తిరిగేస్తున్నాడు. వాళ్ళ వల్ల అవ్వల, అదే జరిగింది అక్కడ. అప్పుడే జరుగుద్దండి తర్కం. ఎందుకు వచ్చింది తర్కం? అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, మీరు ఆ యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళే కదా, ఆ యేసుప్రభు శిష్యులే కదా, వై యూ కుడ్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ దిస్, ఎందుకు మీరు చేయలేకపోయారు? ఈరోజు క్రైస్తవుడా నిన్ను అడుగుతారు, నీ నోట్లో బూత్ వస్తే ఏమంటే మీరు ప్రభువుని నమ్ముకొని బూతులు ఎలాగ ఆడుతున్నారు, మీరు మోసం ఎలా చేస్తున్నారు, మీరు అబద్ధాలు ఎలా ఆడుతున్నారు? ఇవి లోకం అడిగే ప్రశ్నలు అండి. మన దిక్కుమాలంలో మనం చేయలేక అవతల సేవకుడికి బడి ఏడుతుంటాం. నేను ఏమైనా అడిగానండి, మీరు సత్యానందం కూర్చొని ఉండు, నువ్వు స్కూల్లో కుర్రోళ్ళకి లేచిపోతున్నావు పద్దాకా. నాకింత కానుక కావాలని నిన్ను అడిగానా? పోనీ మోజేస్తే ఉన్న రికమెండేషన్ ఇచ్చానా? మంచి కానుక ఇచ్చాడు, నేను పుచ్చుకున్నానండి ఆయన. కానీ నా మీద ముద్ర ఏమేస్తాడు? లాజరస్ని పిలవాలంటే ఇన్ని వేలు అడుగుతాడా? నువ్విచ్చి నన్ను అడిగితే ఎలాగా? ఇదిగో ఏదో తెచ్చావు, ఏంటది? పళ్ళేనా, మాకేనా, అడిగానా? ఎవరిదేమన్నా నా కర్మకి. ఇందాక నుంచే పళ్ళట్టు తిరుగుతూనే ఉన్నారండి, భార్యాభర్త చేతిలో పెట్టరు. ఇప్పుడు ఆ పళ్ళు ఇచ్చి కింద కామెంట్ వచ్చిన వెంటనే పళ్ళు అడుగుతాడు. అదా నేను మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్. శిష్యుల వల్ల ఏం అవ్వలేదండి, తర్కం మొదలైందండి. అప్పుడు వచ్చారండి ఏసయ్య వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు, వాట్ ఇస్ ద ఆర్గ్యుమెంట్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్? తర్కం ఏం జరుగుతుందని అడిగారా లేదా? అక్కడ 16వ వచనమా, దేనిని గూర్చి మీరు తర్కించుచున్నారు అని అడిగినప్పుడు ఈ శిష్యులు ఒక్క మాట చెప్పలేకపోయారండి. అక్కడ ఆ దెయ్యం పట్టిన కొడుకు తండ్రి అంటున్నాడు, ఏమని? బోధకుడా, మూగదయ్యమ్మ పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాణిని పట్టును అక్కడ వాడిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకొని మూర్ఛిల్లును, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదండి. ఈ రాత్రి నేను అంటున్నాను, అలాంటి చేత కానీ విశ్వాసులు ఎవరైనా ఉంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నావు, ఉంటారు ఎక్కడొక్కడ దరిద్రం అంతా. నువ్వు నేను చేతకానోళ్ళం కాదు, చేతనైనోడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదు. వీఆర్ నాట్ కాల్డ్ టు బీ లైక్ దట్. మన అందుకు పిలవలేదండి దేవుడు. అప్పుడు యేసుప్రభు చాలా బాధపడ్డారండి. ఒక అన్యుడు మాట్లాడుతున్నాడు ఆ మాట, మీ పాస్టర్ వాళ్ళు ఏమీ అవ్వలా, మీ విశ్వాసి వాళ్ళు ఏమి అవ్వలా, నువ్వేం చెప్పాలి? ఇదిగో ఆవిడ చెప్పిందండి అద్భుతంగా. పిల్లలకి అన్నం పెడుతున్నాడండి ప్రవీణ్ పగడాల, అనాథ పిల్లలకి అన్నం పెడుతున్నాడు. అందరినీ అడగలేక సాఫ్ట్వేర్ బిజినెస్లోకి వెళ్ళి అందులో వచ్చే లాభాలన్నీ కూడా అన్నం పెడుతున్నాడు, ఎంతోమంది సాయం చేస్తున్నాడు. వీడు కరోనాలో ఎవరికి ఏం చేయలేదు. నువ్వు చూసి వచ్చావా ఎందుక మాటలు? ఈ లోపలనే చాలామంది తొందరపడిపోయి ఆ పాస్టర్ రాలేదు, ఈ పాస్టర్ రాలేదు. ఇప్పుడు ఆ పాస్టర్లు ఎక్కడ మాట్లాడుతున్నారండి. త్వరపడకండి. అంటే అర్జెంటుగా రాజమండ్రి వచ్చేసేస్తేనే నీకు ప్రేమ ఉన్నట్ట? రాజమండ్రి వచ్చేసేసి అక్కడ అందరి ముందు నువ్వు వీడియో తీసేసుకుంటేనే నీకు ఆయన మీద అభిమానం ఉన్నట్ట? నాకు తెలిసిన ఇందాక ఒక దైవజనుడు వెళ్ళాడండి, అంటే నిన్న వెళ్ళారు.
ఎన్ని గంటలకు వెళ్ళారు తెలుసా అండి? బాడీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళాడండి. ఎవరి కోసం? వెళ్ళాలనుకుంటే ఎప్పుడు వెళ్ళాలి? ముందు వెళ్ళాలి. కొంతమంది ఇక్కడి నుంచి అక్కడ దాకా రాలేరండి. ఇందులో ఎంతమంది వెళ్ళారు రాజమండ్రి? మీరేం సేవకులండి? ప్రేమ లేని వాళ్ళు, గుడ్డోళ్ళు. నా నోటికి వచ్చింది వాగేచ్చా? ఇక్కడ మీకు ఏ పరిస్థితి ఉందో, తొందరపాటు ఎక్కువ అండి మనకి. అందుకనే ఈ తొందరపాటు వల్లే అవమానం వస్తుంది ప్రభు నామానికి. ఒక అన్యుడు జోకేస్తున్నాడండి. వెంటనే యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? చదవండి. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. ఎవరితో అన్నాడు ఆ మాట? శిష్యులతో. మూర్ఖమైన భక్తి మీరు నేర్చుకున్నారు, మీరు నేర్పుతున్నారు. అందుకనే విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలం నేను మీతో ఉంటానండి? హౌ లాంగ్ ఐ కెన్ బి విత్ యూ. తర్వాత వెంటనే అంటున్నాడు, ఎంతకాలం నేను మిమ్మల్ని భరించాలి, ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి, ఎంతకాలం నేను మిమ్మల్ని తట్టుకోవాలి. మానరా ఇంకా ఈ పిచ్చ మాటలు, పనికిమాలిన మాటలు, అబద్ధాలు, సీరియల్స్, సినిమాలు, చుట్టలు, బీడీలు, సిగరెట్లు, తాగుడు ఏమీ మానట్లేదండి క్రైస్తవ్యం. పేరు మట్టుకు ప్రభు పేరు చెప్పుకుంటున్నాం. మానరా ఇంకా ఈ మోసాలు, అబద్ధాలు ఎందుకండి? ఎంతమంది సేవకులు అబద్ధాలు ఆడడం నాకు తెలుసు. దేవుడు చూస్తున్నాడండి అన్నీ. ఈ రోజు వరకు నేను చెప్తున్నాను, ఈ అబద్ధాల వల్లే మనం పొందుకోలేకపోతున్నాం. నాకు తెలిసిన ఒక ఆయన్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఎక్కించడానికి. తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కనుక ఒక 45 minutes లేట్ అనౌన్స్ చేశారు, నియర్లీ 1 hour. సడన్గా నేను చూసేసరికి ఈ వేలు, బొట్టన వేలు షూలోంచి బయటకు వచ్చింది, కుట్లు ఊడిపోయి. నేను అన్నాను, బాబాయ్ నువ్వు షూ చూసుకోలేదు, చిరిగిపోయింది, వెళ్ళేదేమో మీరు విదేశాలు, బాగోదేమో, గంట సేపు ఆలస్యం ఉంది కనుక పక్కనే ఎయిర్పోర్ట్కి పక్కనే చెప్పుల కొట్లు ఉన్నాయి. ఎన్ఏడి కొత్త రోడ్, వైజాగ్ ఎయిర్పోర్ట్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 minutes జాబ్ టు గో దేర్. తక్కువ రకంలోనైనా మీ సైజ్ చెప్తే ఒక షూ తెస్తానన్నాను. వెంటనే డెప్ మీద కొట్టాడు. మంచి చేతుండని కొడతారు. నేనేమన్నాను, బాబాయ్ మంచిగా కదా చెప్పాను, ఒరే పెచ్చోడా, ఇలాంటి చిరిగిపోయిన చూస్తేనే రాళ్ళు ఎత్తారు అన్నాడండి. చిచ్చి చిచ్చి చిచ్చి. ఇదే క్రైస్తవ్యం? ఆ చిరిగిపోయిన చూస్తే ఇస్తారా? నాకు వాంతి వచ్చేసింది, నా మాటకి కడుపు దేవేసింది. వీళ్ళు సేవకులే, వీళ్ళు విశ్వాసులే. అందుకే నా మాట అంటున్నాడు, ఎంతకాలం నేను భరించాలి? వెళ్ళండి, ఆ కుర్రాన్ని మీరే తీసుకురండి. వాళ్ళే తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు ప్రభు అడుగుతున్నారు ఆ తండ్రితో, ఏమని? ఇది వీడికి పట్టి సంభవించి ఎంతకాలం అయింది? వెంటనే ఆయన అంటున్నాడు, బాల్యము నుండియే అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును, ఏమైనను నీ వల్ల అయితే. అదేంటండి, ఏమైనా నీ వల్ల అవుద్దా అని అన్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? మీ వాళ్ళ అవ్వలా, నీ వల్ల అవ్వట్లేదండి క్రీస్తు రాజ్యం. ఆవిడ చేసిందండి క్రీస్తు రాజ్యం. అమ్మా నువ్వు ఇంకా చెప్పక్కర్లేదమ్మా, మా మట్టుకు మేమే విని నమ్ముతున్నామమ్మా అని చెప్పేటట్టు కార్యం నీలోలే. అందుకని అక్కడ అంటున్నాడు, ఏమైనా నీ వల్ల అవుద్దా అని. ప్రభు చాలా బాధపడుతూ ఒక మాట అన్నారు, నా వల్ల అవుద్దో అవదో నీకు అనవసరం, నమ్మడం నీ వల్ల అవుద్దా, అప్పుడు నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ మాటలోని పవర్కి ఆ తండ్రి ఏమంటాడు తెలుసా? వెంటనే ఆ చిన్నవాడు తండ్రి, నమ్ముచున్నానయ్యా, దయచేసి నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయి. ఈ రాత్రి నువ్వు నమ్ముతున్నావా? ఇందాక కూడా మాట చెప్పారు, నా మట్టుకైతే నేను నమ్ముతున్నాను అన్నారు. ఇప్పుడు నేను అంటున్నాను, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్యాడ్స్ ఆయనతో చెప్పు, చెప్పు, చెయ్యివు. నమ్ముట నీ వల్ల అయితే కారుకు సాధ్యం. నువ్వు చెప్పు, నమ్ముట నీ వల్ల అయితే రోలాండ్ సాధ్యం. చెప్పు పాస్టర్మా, పాస్టర్ గారితో చెప్పు, నమ్ముట నీ వల్ల అయితే మన కొంప కూలిపోవును. ఎవరికి వాళ్ళు చెప్పుకోండి. నువ్వు చెప్పుకున్నావా? మీ ఇద్దరు చెప్పుకున్నారా? నమ్ముట నీ వల్ల అయితే
చెప్పండి అందరితో, ఒకరితో ఒకరు చెప్పుకోండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవానికి సమస్తము సాధ్యం. నో మోర్ వర్రీ. అందుకని అంటున్నాను, నమ్మండి. రాత్రి అద్భుతాలు నా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక లేఖనాన్ని చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 39-40. త్వరగా, ఇంకా 8 minutes ఉంది నాకు. స్పీడప్. రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడేం జరిగిందండి? ఒక ఇంటిని దేవుడు ప్రేమించాడు. యేసుక్రీస్తు వారికి ఆ ఇల్లు, ఆ ఇంటి వారంటే ఇష్టం. అందులో 3 ఉన్నారు, మార్త, మరియా, లాజరు. నేను అంటున్నాను, ఈయనేమో ఎక్కడో దూరంగా ఉన్నారు. కొంతమంది మనుషులు వచ్చి, మీరు ప్రేమించే ఆ లాజరు సిక్ అయిపోయాడండి అన్నారు. పర్లేదులే, ఏం కంగారు లేదన్నాడు. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మరో ఇంకొకటి వచ్చాడు. సార్, మీరు ప్రేమిస్తున్న లాజరు చచ్చిపోయాడండి అన్నారు. ఏమీ పర్లేదు, వాడు నిద్రిస్తున్నాడు, వాడిని లేపుతాను ఇల్లు అన్నాడు. అంత ఈజీగా ఉంటుందని ప్రభుత్వం. సరే, మొత్తానికి ఆయన వచ్చారు. 3 రోజులు అయిపోయింది. అప్పటికి 4వ రోజు వచ్చారు. వచ్చిన వెంటనే మరియా యేసుని చూసి బుక్కుమని ఏడుస్తుంది. దగ్గర తీసుకున్నాడు. భయపడకరా బంగారం, నేను వచ్చేసానుగా. ఈ రాత్రి యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏం భయపడకు, నేను వస్తున్నానుగా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఎవరో చెప్పారు మార్తతో, మీ అన్నయ్య వచ్చాడు. వచ్చిన వెంటనే కొంతమంది ఇలాగే నోరేసి పడిపోతుంటారండి. ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, వచ్చావా? 4 రోజులు. ఇదంతా ఎందుకండి హడావిడి? అప్పుడు ఆయన అంటాడు, ఎక్కడ సమాధి చేశారమ్మా అని మరీ అడుగుతున్నాడు. వెంటనే ఇవిడంటే, ఎందుకు ఇప్పుడు? ఇలాంటి కేకలు పెట్టే స్త్రీలు బోల్డ్ మంది ఉంటారు. ఈ పనికి మన కేకలు. విచిత్రం ఏంటంటే, అక్కడికి తీసుకెళ్ళారు. ముందు అరవబాక నడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తున్నారు, రాయితీ. మళ్ళీ ఈవిడ అరుపులు. ఏమని? చచ్చిపోయి 3 రోజులు 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు వాసన కొడుతుంది. నీ దిక్కుమాలిన సందేహాలన్నీ అలాగే ఉంటాయి. అందుకనే మనం నోరు మూసుకోవడం బెస్ట్ అండి. ధూపదీప నైవేద్యాలు సమర్పించడానికి, యాజకత్వం ధర్మాన్ని జరిగించడానికి జకర్యా వెళ్ళాడు. దేవుని యొక్క మందసం దగ్గర ఆయన ధూపం వేస్తూ ఉండగా సడన్గా దీపానికి పక్కన ఆయన కూర్చొని ఉన్నాడు. ఎవడు? దేవుడు. జకర్యా చూసి బాబు అని భయపడిపోయాడు. ఏం భయపడవాక, నేను నీకు కొడుకుని ఇస్తాను అన్నాడు. వెంటనే జకర్యా ఫీలింగ్ వచ్చేసింది, నీకు జోకులు ఎక్కువ. ఎవరికి? దేవుడికి. అంటే దేవుడు అంటున్నాడు, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ల్యాప్టాప్. ల్యాప్టాప్ అంటే ఏంటి బ్రదరు? వైసింగరు, ల్యాప్టాప్ అంటే ఏంటి? మంచి ప్రశ్న, మంచి సమాధానం. ల్యాప్టాప్ అంటే ఇవి కావు. కంప్యూటరు ఏమంటారు దాన్ని, సిస్టమ్స్, వాటిని ల్యాప్టాప్ కాదు. ల్యాప్ అంటే తొడలు. ల్యాప్స్ అంటే ఈ తొడల మీద పెట్టుకొని ఐటీ వాళ్ళు పని చేసుకుంటారు కదా, అందుకని దానికి ఆ పేరు పెట్టారు. ఏ పేరు? ల్యాప్టాప్. ఒకవేళ అక్కడ పెట్టుకోవడానికి వీలు లేదు, నిలబడి చేసుకోవాలి. వెంటనే ప్యాడ్స్ ఉండరు, ఒకసారి ఒంగోరాని ఒంగబెట్టేసి ఆ సిస్టమ్ పెట్టుకు చేసుకుంటే దాని పేరు మారిపోద్ది, వీప్ టాప్. అదనమాట. అది దేని మీద ఉంటే ఇప్పుడు అది స్టాండ్ టాప్. దేవుడు అంటున్నాడు ఏమని, రే అబ్బాయి నీకు ఒక ల్యాప్టాప్ ఇస్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? బిడ్డలను ఎక్కడ పెట్టుకుంటారు? ఇది ఇందాక చంటి బిడ్డ అంతా ఒళ్ళోనే ఉందండి. ఆ ఒళ్ళో పెట్టుకోవడానికి నీకు ల్యాప్టాప్ ఇస్తాను. ఈ జకర్యాకి అన్ని డౌట్లు ఇక్కడ ఉన్నోళ్ళగా. ఆ జకర్యా అంటున్నాడు, నువ్వు ఇవ్వడానికి రెడీగా ఉన్నావు కానీ ఇక్కడ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ 2 లేవు. అంటే దాని అర్థం మాకు పుట్టే యోగం లేదు, మేము ముసలోళ్ళం అయిపోయాం. నా భార్య కూడా ముసలిది అయిపోయింది. ఇచ్చే దేవుడికి అవన్నీ చూసుకుంటాడా? నీకే అనుమానం నీ మీద. ఇంక నాకు వస్తుందంటావా? నాకు ఎవడైనా ఇస్తాడంటావా? నేను మళ్ళీ అంటున్నాను, ఇవ్వబోతున్నాడండి ఆయన. నువ్వు నమ్మంతే. మొదటి మాట ఏంటండి? నా మట్టుకు నేనే. చెప్పండి అందరూ. రెండో మాట ఏం చెప్పాను?
నమ్ముట నీ వల్ల అయితే, ఇప్పుడు మళ్ళీ అంటున్నాను నేను, నువ్వు నమ్ము. నీకు అవ్వదనే భయం, ఎప్పటికీ నా జీవితం బాగుపడదనుకుని అనుకుంటున్నావు. ఈ సభలు నీ కొరకే. ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడండి. రాయి తొలగించి ముందు. ఏ రాయి? ఈ సందేహం రాయి. నాకు వస్తుందా, నాకు చేస్తాడా, నేను బాగుపడతానా, నా అప్పు తీరుతుందా, నా ఆరోగ్యం బాగుపడుతుందా? ఈ అనుమానపు రాళ్లతో ఉన్నావేమో ఈ రాత్రి. రోల్ ద స్టోన్, రాయి దొరలించు. నువ్వు ఎప్పుడైతే నీ రాయి అనుమాన బుద్ధి తీసేస్తావో, చచ్చిపోయిన నీ ఆశలు బతికి బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ అనుమానపు రాయి దొరలించు, అద్భుతం బయటికి రాబోతోంది. అప్పుడు చెప్తున్నాడు మార్తతో, ఏమని? మార్తా, మార్తా, నీవు, నేను మళ్ళీ అంటున్నాను, నీకు అనుమానం. జకర్యాతో ఏమన్నాడు తెలుసా అండి? అలా ఊరికే పద్దాకా ఈ సొలి చెప్తూనే ఉంటారండి కొంతమంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒరే, నువ్వు ఇంకా మాట్లాడుతూనే ఉన్నావు, పని చేయి, నీకు నేను ఇచ్చేంత వరకు వాయుమూడు, నోర్మి అన్నాడు. అంతే. దేవుడు మూసాడా లేదా? కొంతమంది ఇలాగే ఉంటుందండి గొడవ. దేవుడే నీకు ఇస్తానన్నప్పుడు కబుర్లు ఎందుకు? 38 సంవత్సరాలుగా పడున్నాడండి బేతెస్త కోనేరు దగ్గర ఒకడు. ఎన్నేళ్ళు? బోల్డ్ మంది బాగుపడుతున్నారు, వీడి మట్టుకు బాగుపడలేదు. ఎందుకని వీడికి బుర్రలేదు. అక్కడ బాగుపడే బుర్ర ఉన్నాడు కాదు, బతుకు తెరువు కొరకే. ఎందుకంటే కర్రలు పట్టుకొని ఎవరో వస్తున్నారు, బాగుపడిపోతున్నారు. బాగుపడిన తర్వాత ఇంకా కర్రలు ఎందుకు అక్కడ పాడేశారు. ఆడెవడో దుప్పటి కప్పుకొని వచ్చాడు, బాగుపడిన తర్వాత దుప్పటి పాడేశాడు. ఇది కర్రలు దుప్పటితో టెంట్ వేసుకొని అక్కడే బతుకున్నాడు. అది లెక్క. ఎన్నేళ్ళు? ఇంక నువ్వు మారవా? అలాగ విశ్వాసిలాగా ఎప్పటి నుంచి అలా ఊపుకుంటూ సాక్కుంటూ మారవా? అప్పుడు ఈ స్వయాన యేసుక్రీస్తు వచ్చారు. ఒరే అబ్బాయి, స్వస్థత పొందుతావా అని అడిగారు. ఎంత మంచి మాట అండి. నేను అడుగుతున్నానండి, దేవుడు అడిగిన వెంటనే నీకు స్వస్థత కావాలంటే కావాలి, వద్దంటే వద్దు, ఇదేదో బతుకు బాగానే ఉంది, ఇంకో 2 దుప్పట్లు ఇప్పించి ఇంకొంచెం ఫుడ్ పెడితే ఇక్కడే బతికేస్తానని అనుకోవచ్చు. ఏమో చెప్పలేం కదా. నేను అంటున్నాను, మీకు అర్థం అవ్వాలి. అప్పుడు అతను ఏం చెప్పాలి? స్వస్థత కావాలంటే కావాలి, వద్దంటే వద్దన్నారు. ఇప్పుడు సత్యానందం నాతో అంటున్నారు, మా ఊర్లో కొండ బిర్యానీ బాగుంటుందండి, తింటారా లాజరస్ గారు అని అడిగితే నేను ఏం చెప్పాలి? నువ్వు తింటావు కనుక తింటాను అంటున్నావు, నేను మాంసాహారం తిన్న కనుక తిన్నా అంటాను. ఏదో నేను ఆయన అడిగినప్పుడు ఏం చెప్పాలి? నాకు తింటానంటే తింటాను, వద్దంటే వద్దని. ఆ మోజెస్ 2 ఏళ్ళ నుంచి పిలుస్తున్నాడు, ఎప్పుడన్నా అడిగాడా? ఇప్పుడు ఈయన గొడవ ఎందుకు? ఆయన అడిగినప్పుడు శుభ్రంగా చెప్పచ్చు కదా, నాకు కావాలో వద్దో. అదే చెప్పాడండి. 38 సంవత్సరాలుగా పడున్నాడు. ఏం చెప్తున్నాడు? నాకంటే ముందు వెళ్ళిపోయి అందరూ బాగుపడిపోతున్నారు, నన్ను తీసుకెళ్ళడానికి ఒకడు లేడు, ఎవడికాడు బాగుపడిపోతున్నాడు. ఇవన్నీ ఎందుకు రా అబ్బాయి? ఇప్పుడే ఇక్కడే ఈ సభలోనే నేను నిన్ను బాగు చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు కబుర్లు చెప్పక ఎక్కువ. మార్త కబుర్లు చెప్తుంటే ఆపు, రోల్ ద స్టోన్. ముందు నువ్వు కబుర్లు ఆపి రాయితీ, తమ్ముని నేను ఇస్తాను నీకు. అప్పుడు అంటున్నారు మార్తతో, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చెప్పండి ఆ మాట. ప్యాడ్సు చెప్పు. నమ్మిన ఎడల, నమ్మిన ఎడల. నీ వెనకాలతో చెప్పు, ఇలా బుర్రపడం కాదు, వెనకాలతో చెప్పు. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు. పక్కన వాళ్ళతో చెప్పుకున్నారా? నమ్మిన ఎడల. ఇప్పటికి 4 మాటలు చెప్పేసాను. ఏమేంటివి? 1, నా మట్టుకు నేను నమ్మేస్తున్నాను. 2 ఏంటి? నమ్ముట నీ వల్ల అయితే. 3వది ఏంటి? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అయిపోయింది టైము. చెప్పాల్సింది బోల్డ్ ఉంది. టైం అయిపోయింది కనుక బాగోదేమో. లేచి నిలబడదాం ప్రియులారా. అదే అలా ఉంటారేంటి చెప్పండి అన్నట్టు. అది ఆయనతో చెప్పండి. ఎవరు నాకు సమయం ఇచ్చింది? మరి ఏం చేయమంటావు? ఏళ్ల సంఖ్య ఎక్కువ ఉంది, లేచిపోయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట అయినా చెప్పి ముగిస్తాను ప్రియులారా. మార్కు సువార్త 5వ అధ్యాయం 35, 36 త్వరగా. మార్కు సువార్త 5వ అధ్యాయం 35, 36.
ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చచ్చిపోయింది, నువ్వు ఇంకా బోధకుడిని ఎందుకు శోధిస్తున్నావు? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ ఏం జరిగింది? యాయీరు సమాజ మందిరపు అధికారి అండి. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారిని ఎలాగైనా టార్గెట్ చేసుకోవాలనే బ్యాచ్ ఒకడు ఉన్నారు. 6 షడ్ బ్యాచ్ అన్నమాట ఇది. ఈ షడ్ వర్గాలు వాళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, సమాజ మందిరపు అధికారులు. ఈ 6 పని ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తే టార్గెట్. ఎలాగైనా ఆయన బాధ పెట్టాలి, ఎలాగైనా సరే గమ్ముంది చేయాలి. కూర్చో. నేను మళ్ళీ అంటున్నాను, ఈ బ్యాచ్ అంతా యేసుక్రీస్తుని టార్గెట్ చేసుకొని ఉంటారు. అలాంటి సమాజ మందిరపు అధికారండి. ఆ రోజుల్లో క్రీస్తుని ఎవరైనా అంగీకరిస్తే సమాజ మందిరం నుంచి వెలివేయాలని ఆజ్ఞ ఇచ్చిన వారండి. నీకు అర్థం కావాలంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 21వ వచనంలో బాగుపడినటువంటి ఒక గుడ్డివాడి కొరకు వాళ్ళు అమ్మిచ్చే కితాబ్ అది చదవండి త్వరగా. ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో మేము ఎరుగము, ఎవడు వీడి కన్నులు తెరిచెనో అది మాకు తెలియదు. వీడు వయసు వచ్చిన వాడు, వాణ్ణి అడగండి, తన సంగతి తానే చెప్పుకొనునని వారితో అనగను. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవడైనను ఒప్పుకుంటే వారిని సమాజ మందిరం నుంచి వెలివేయాలని ఆజ్ఞ ఇచ్చిన వారిలో ఒకరు యాయీరు. ఎవరో చెప్పారు, ఆ యేసు దగ్గరికి పోయా నీ బిడ్డ బతుకుద్ది అని. చావు బతుకుల్లో ఉన్న బిడ్డ కొరకు యేసు దగ్గరికి వచ్చాడండి. బాధ్యత ఈరోజు నీకు దేవుడు అప్పగించాడు, కుటుంబం బాధ్యత. యేసు దగ్గరికి రా. ఆ యాయీరు వచ్చి యేసును చూచి ఆయన పాదముల మీద పడి, నీవు వచ్చి నా బిడ్డ మీద చేతులుంచి అది బాగుపడి బతుకున్నట్లుగా మా ఇంటికి రావా అని పిలుస్తాడు. బతిమాలు కొనగా యేసు అంటున్నారు, నడు, నేను మీ ఇంటికి వస్తానన్నాడు. యేసయ్యా యాయీరు కలిసి వెళ్తున్నారు. యేసుని తీసుకొని వెళ్తున్నాడు. యేసు అక్కడ ఉండగా యాయీరు, ఇంత గొప్ప అధికారి కూడా పక్కన వెళ్తున్నాడు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఒక ఆవిడ వచ్చేసింది సందులోంచి. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడుతుంది అనుకుని 12 ఏళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక రోగిష్ట వచ్చింది, యేసును ముట్టుకుంది. అనొక్కసారి జలధరించింది. యేసుకి తనలో మహిమ బయటికి పోయిందని గుర్తించాడు, గ్రహించను అని ఉంటుందండి అక్కడ. ఆవిడలోకి వెళ్ళి ఆవిడ రోగం బయటికి పోయిందని ఆవిడ గ్రహించింది. అది అద్భుతం యేసుతో. వెంటనే యేసుక్రీస్తు వారు నన్ను ఎవడో ముట్టుకున్నాడు అన్నాడు. ఈ కాన్వర్సేషన్ అంతా జరుగుతుంటే యాయీరు చూడాలి, టైం అయిపోతుంది, ఆవిడ పిల్ల చచ్చిపోద్ది, బిడ్డ బతుకు, నువ్వేమో ఇవన్నీ పెడుతున్నావు, కంగారు పడకు. ఎవరు నన్ను ముట్టుకున్నారు? ఇంకా అమ్మాయి భయపడిపోయింది. తనకు జరిగినది ఎరిగి భయపడుతూ వణుకుతూ వచ్చి తన సంగతి అంతా చెప్పుకునేటట్టుగా చేశాడు. అందరూ విన్నారు. నడు వెళ్దాం అన్నారు. యాయీరు బాధ, టైం అయిపోయింది. అలా వెళుతూ ఉండగా మళ్ళీ మధ్యలో కొంతమంది వచ్చారు. ఒరే యాయీరు వెళ్ళరా, ఒరే ఉండండి, ఇప్పటికీ టైం అయిపోయింది, బిడ్డ బతుకు బాగాలేదు. ఒరే ఒకసారి రారా బాబు, నీకు ఒక విషయం చెప్పాలి. ఒరే మీకు అర్థం అవ్వట్లేదా? ఇప్పటికే మధ్యలో ఆవిడెవరో దూరింది, స్వస్థత పొందానని చెప్పేసి పెద్ద సాక్ష్యంతో పెద్ద టైం అయిపోయింది అక్కడ. నేను వెళ్ళాలి నా యేసుని నా బిడ్డ దగ్గర తీసుకెళ్ళడానికి. ఒరే పిచ్చోళ్ళ మాట్లాడికి ఒక విషయం చెప్పాలరా. ఏంట్రా? నీ కూతురు చచ్చిపోయింది, ఊరికి వెనకబడి తిరుగుతున్నావు, యేసు 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 అనుకొని. నిన్ను కూడా ఇలాగే అంటారండి. ఈ లోకం తినకుండదు. ఏం జరిగింది నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత? నేను అంటున్నానండి, కోదాడలో ఒకళ్ళకి ఫ్రూట్ స్టాల్ ఉందండి. చిన్న ఫ్రూట్ స్టాల్ కాదండి, ఇంత పెద్ద ఫ్రూట్ స్టాల్ అండి. అన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ అండి. అరటిగెళ్ళు వేలాడుతూనే ఉంటాయి, యాపిల్స్ డబ్బాలు ఉంటాయి, పీచ్, ఏ ఫ్రూట్ అయితే, డ్రాగన్ ఫ్రూట్, అలా ఇంటర్నేషనల్ విదేశాలకు చెందిన ఫ్రూట్స్, పెద్ద బిజినెస్. సడన్గా ఫైర్ యాక్సిడెంట్ అయిపోయిందండి.
తెలియదు వీళ్ళకి. రాత్రి అట్టపెట్టెలు మొత్తం బూడిదైపోయినాయండి. ఫ్రూట్స్ అన్నీ తగలబడిపోయినాయి. చాలా లాస్. అలాంటి సమయంలో ఎవడైనా ఏమంటాడు తెలుసా? ఆ యేసు ప్రభులోకి వెళ్ళారు, ఏమైంది? ఇలా అనేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. రాత్రి వస్తూ జగ్గేపేటలో వాళ్ళకి ఫ్రూట్ స్టాల్ ఉందండి, అక్కడికి తీసుకెళ్ళారు నన్ను. వాళ్ళు చెప్పిందే చెప్తున్నా. అక్కడ జాన్ గారు పాస్ట్ గారు వాళ్ళ అబ్బాయి, ఇక్కడికి వచ్చి పెట్టుకోండి మీరు ఫ్రూట్ స్టాల్ అన్నారు. విచిత్రం ఏంటంటే ఆయన అంటున్నాడు, ఇప్పుడు ఇంత పెద్ద ఫ్రూట్ స్టాల్ పెట్టాడండి, రాత్రి బోల్డ్ ఫ్రూట్స్ ఇచ్చారు. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? అక్కడ అన్నీ తగలబడిపోయినాయి, ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాం, అక్కడ పొందిన నష్టానికి 2 లాభం ఇక్కడ పొందామండి అన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. వదిలేయమంటారు, నిన్ను ఏదో ఒకటి అంటుంటారు. వదిలే, ఎందుకు యేసును వెంబడిస్తున్నారు, ఎందుకు మత మార్పిళ్ళు చేసుకుంటున్నారు, ఎందుకు ఆ మాటలకి లోబడిపోతున్నారు అని మాట్లాడేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నన్ను కూడా అంటారండి, మరి ఎప్పటికైనా నువ్వు మించింది లేదు, వచ్చేయి, మేమందరం ఖర్చు పెట్టుకొని నీకు ఉపనయనం వేస్తాం, నీకు మళ్ళీ ఒడిగేస్తాం, నువ్వు రా. అందుకనే ఎప్పుడు కూడా ఐ నెవర్ షేర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ టు మై ఫ్యామిలీ. ఈరోజు ఆ యాయిర్ని అందరూ గాలి తీసేస్తున్నారు. అప్పుడు యేసు యాయిర్తో అంటున్నారు, డోంట్ కేర్, లక్ష్య పెట్టద్దు. ఒక్క మాట అన్నారు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఈ రాత్రి అదే నేను మీతో అంటున్నాను, భయపడకు, నమ్మిక ఉంచు. ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పేశాం, ఏమేంటి అవి? బాగానే వింటున్నారు. 2 వీళ్ళు కూడా వినేస్తున్నారు, దేవుని స్తోత్రం. 3 4 అంటున్నాడు, ఆ మాట చెప్పు, భయపడకు, నీతో కాదు. షేకెడెత్తున్నాడు, ఆయన నువ్వు పట్టించుకోవట్లేదు. భయపడకు, ఎందుకంటే కారుకి చాలా ఖరీదైంది, డబ్బులు ఎక్కడొస్తాయి? నేను మాట చెప్తున్నానండి, ఇప్పుడు వేసుకొచ్చిన కారు ఇదే. ఈ కారు నేను కొన్నప్పుడు దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలండి హెచ్డిఎఫ్సికి. ఎంతో తెలుసా? 37,500. 21 లక్షల కారు ఉంటుంది, 5 ఏళ్ళు కట్టాలి. విచిత్రం ఏంటంటే కారు తీసుకున్న రోజే ఒక చోట మీటింగ్కి వెళ్ళిపోయాను. ఫిబ్రవరిలో తీసుకున్నాను ఆ కారు, 2000లో. ఇంటికి వచ్చేసరికి, కాకినాడ వచ్చేసరికి ఒక కుర్రాడు ఉన్నాడు అక్కడ. ఏమిట్రా అంటే, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, దేవుని కృపను బట్టి నాకు జాబ్ వచ్చిందండి అన్నాడు. పోలే నాన్న అని ప్రార్థన చేశాను, స్వీట్ బాక్స్ తీసుకున్నాను. వాడికి ఉద్యోగం ఎక్కడొచ్చింది? విదేశాల్లో వచ్చింది. నేను మాట అంటున్నానండి, 37,000 రూపాయలు ఒక్క నెల కట్టలేకపోయానండి నేను. పాస్టర్, ఒక్క నెల దాని ఇన్స్టాల్మెంట్ కట్టలేకపోయానండి. ఎందుకంటే ఆ ఉద్యోగం వచ్చినాడు ప్రతి నెలలో కట్టేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వాడు పంపే 10% కట్టేశాడండి. ఇంకా విచిత్రం చెప్పనా, మొన్న ఫిబ్రవరితో ఫైనాన్స్ అయిపోయింది, ఆడు మట్టుకు మానలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ మాట ఒకరితో ఒకరు చెప్పుకోండి. డో వరీ, భయపడకు. పాప సత్యానంద గారు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు, చెప్పచ్చు కదా, ఇట్ట ఇవుడు చెప్పట్లేదు. భయపడకి, ఈ రాత్రి నమ్మిక మాత్రం ఉంచు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. లేచి నిలబడదామండి, లేచి నిలబడదాం. కొంచెం ముందు ఇచ్చేయాల్సింది నాకు, ఇంకా చెప్పాను ఉంది, కానీ మిమ్మల్ని విసిగించను, చెప్పేసింది చాలు. పైకి రా. ఈ సమయంలో పాట పాడదామండి. నమ్మకం ఉందా నీకు? నమ్మకం ఉందా? ఈరోజు నేను అంటున్నాను, ఈ లోకంలో ఉన్నటువంటి నమ్మిన వారు మోసంతో నీ గుండెని చీల్చేస్తారు. ఏమనొచ్చింది? హల్లెలూయా. నీవు నమ్మిన వారే మోసంతో నీ గుండెని చీల్చేస్తారు. నీ సొంత జనులే నీ ఆశల మేడలన్నీ కూల్చేస్తారు. ఊహించనివి జరుగుతాయి, అవమానం మిగులుతుంది. నిన్ను ఓదార్చేవాడు ఒకడున్నాడనే వాస్తవం నీకు తెలుసా? నీ స్థితి మార్చువాడు యేసయ్యని
అదే సత్యమని నీకు తెలుసా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియునా, నిన్ను ప్రేమించే వారొకరున్నారని వాస్తవం తెలియునా?